మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు నాయనా. నిత్యము వేవేల దూతలతో 24 పెద్దలతో 4 జీవులతో శరాపులతో కెరూబులతో ప్రభా పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీ మహాకృప కనికర వాత్సతను బట్టి ఈ ఆరాధనంతటిలో మీరు తోడు నడిపిస్తూ వచ్చారు నాయనా. పాటల్లో ప్రార్థన ద్వారా తండ్రి ప్రభా నాయనా మహిమ పొందారు. అలాగే తండ్రి కీర్తన భాగంలోని సాక్ష్యంలోంచి ఆరాధనలోని మహిమ పొందిన దేవుడవు. కొద్ది క్షణాలు నాయనా మీ వాక్కుల చేత మమ్మల్ని సంధింపచేయండి, బలపరచండి నాయనా. అయా చేరి ఉన్న మా అందరి హృదయాలు ఎరిగిన దేవుడో గనక నాతో మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడండి. మీ కృపను బట్టి మా అందరితో మీరు మాట్లాడి బలపరచండి, ఆదరించండి, మహిమ పొందండి ప్రభువా. నీ సహాయాన్ని నన్ను నీ శిలువ సార్ను మరుగుపరుచుకొని అయ్యా ఇదిగో తండ్రి మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడుతూ నడిపించండి, మహిమ పొందండి ప్రభువా. తండ్రి నాయన ప్రతి ఆటంక బలహీనతలను యేసు అధికారము కలిగిన నామములో బంధించి మీ నామాన్ని హెచ్చించుకొని మీ కృపలో భద్రపరుస్తూ నడిపించి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు తెచ్చుకొని మీ సహాయము చేత నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది, అందరం చక్కగా కూర్చోండి, దేవుని మాటలు విందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేతులు తీసుకొచ్చిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి పెద్దలకు వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందిరానికి చేరి ఉన్న మనము దేవుని బిడ్డలారా ప్రతిరోజు కొన్ని విషయాలని మరి క్షణక్షణము అనుదినము ఎన్నో విషయాల్ని మనం నేర్చుకోవడానికి ప్రభు పాదాల చెంత చేయడానికి దేవుడు కృప చూపిస్తూ వస్తున్నారు. ఈ పూట వాక్య ధ్యాన నిమిత్తమై ఒక మాటను చదువుకొని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి ఒక మాటను చదువుకుందాం. 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దైవజనుడు దేవుని సేవకుడైన పౌలు గారు ఒక మంచి మాటని మనకు తెలియజేస్తూ వస్తున్నారు. ఇందులో ఏమనుందంటే ఇందువలన అని జ్ఞాపకం చేస్తూ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని మనందరినీ జ్ఞాపకం చేస్తూ ఒక చక్కని మాటను అంటున్నాడు. మనము ఒప్పుకొనిన దానికి, ఏదైతే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధికి చేరడానికి ఇష్టపడ్డామో దాన్ని ఒక్కసారి గ్రహించమని, అలా చేసిన వారు యేసయ్య మీద లక్ష్యం ఉంచుతారని దైవజన్ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వచ్చారు. మరి మనందరం దేవుని మీద లక్ష్యం ఉంచడం లేదా అంటే ఉంచుతూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రభువు మీద లక్ష్యం ఉంచబట్టే కదండి ఆరాధనలోకి వస్తున్నాం, దేవుని మందిరాన చేరుతున్నాం, దేవుని కొరకు కొన్ని కార్యాలు జరిగిస్తున్నామని మనందరం కూడా దేవుని బిడ్డలారా చెప్పుకుంటూ ఉంటాం. పౌలు గారు ఎందుకు ఈ మాటని తెలియజేస్తున్నాడంటే, ఒక వ్యక్తి తన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని యొద్దకు చేర్చబడిన తరువాత మరి ఆధ్యాత్మికతలో లేక
పరిశుద్ధతలో లేక దేవునికి అనుకూలమైన స్థితిలో ముందుకు వెళుతున్నారా లేక క్రిందకు వెళుతున్నారా అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మన జీవితం ఆధ్యాత్మికంగా ముందుకా క్రిందకా అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే చాలామంది దేవుణ్ణి వెంబడించిన వారు, దేవుణ్ణి కలిగిన వారు, దేవుని సన్నిధికి రాబడుతున్న వారు భూమి మీద కోకొలలుగా ఉన్నారు. కొందరు దేవుని బిడ్డలారా మరొక వ్యక్తిని బట్టో, కొందరు వారికి కలిగిన రోగాన్ని బట్టో, కొందరు వారికి కలిగిన విపత్తును బట్టో, మరికొంతమంది వారికి ఉన్న అవసరతను బట్టో ప్రభువు దగ్గరికి వచ్చేవారు రకరకాలుగా ఉన్నారు. కానీ దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాము లేక కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అంటే దానికి ఎన్నో కారణాలు, ఆయన సంకల్పంలో ఎంతో గొప్ప ఉద్దేశం ఉంటేనే ఒక మనుష్యుణ్ణి దేవుని బిడ్డలారా దేవుడు ఏర్పరచుకుంటాడు. మనం అనుకుంటాం ఈ సహోదరికి చదువు రాదు, ఈ సహోదరుడికి మాట్లాడడం రాదు, వీళ్ళకి సరిగ్గా కూర్చోవడం రాదు అని కొన్నిసార్లు ఇతరుల్ని మనం బలహీనపరుస్తాం. కానీ దేవుని సంకల్పములో, దేవుని ఉద్దేశములో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఒక్కొక్క పాత్రగా వాడుకోవాలని ఆశపడ్డాడు. అందుకని బైబిల్లో ఏముందంటే ఆయన యొద్దకు వచ్చు వారిని ఎవరిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు, అందరినీ చేర్చుకుంటాడు. అందులో మనము కూడా ఒక భాగమై ఉన్నామని గుర్తించవలసిన వారమై ఉన్నాం. బైబిల్లో దేవుడు ఎన్నిక చేసుకునే విధానం ఎలా ఉంది, మన జీవితము దేవుని బిడ్డలారా ఆధ్యాత్మికంగా ఎటు వెళుతుంది అనే విషయాన్ని ఈరోజు కొద్దిసేపు ధ్యానం చేసినప్పుడు దేవుడు ఎవరిని మొట్టమొదటిగా ఎన్నుకున్నాడంటే దేవుని బిడ్డలారా అన్యుడైన అబ్రహాముని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మనందరికీ అబ్రహాము గారి గురించి చాలా విషయాలు బైబిల్లో తెలుసు. వాళ్ళది ఊరా అనేటువంటి ఒక ప్రాంతములో ఆయన నివాసం చేసేవాడు. ఇది యూప్రటీస్ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం, చిన్న ఊరు. ఒక రకంగా చెప్పాలంటే కేవలం దేవుని బిడ్డలారా కొన్ని ఇండ్లు మాత్రమే ఉన్న చిన్న కుగ్రామం. అబ్రహాము గారి తండ్రి తెరాహు గారు అక్కడ ఉంటున్నప్పుడు ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్నారంటే ఊరా అనే ప్రాంతానికి బైబిల్లో ఒక అర్థం ఉంది. ఏమంటే అది ఎలాంటిది అని మనం గమనించినప్పుడు దీని బిడ్డలారా చంద్ర ఆకారం లేక అర్ధ చంద్ర ఆకారం కలిగినటువంటి ప్రాంతం ఎలా ఉంటుందో అలాగా ఆ చిన్న కుగ్రామం ఉండేదంట. అంతేకాదు అక్కడ ఒక భయంకరమైన విగ్రహారాధన జరుగుతూ ఉండేది. ఆయన ఉన్న పరిస్థితులను బట్టి తండ్రి నేర్పిన పాఠాన్ని నేర్చుకొని అనేక రకాలుగా అన్యజనులుగానే వాళ్ళు బ్రతుకుతున్న దినాలలో ఒకరోజు దేవుడు దర్శించి ఏం చేశాడంటే అబ్రహాముని పిలవడం ప్రారంభించాడు. నువ్వు నా మాటిని బయలుదేరాలి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి రావాలన్నప్పుడు దేవుని బిడ్డలారా తండ్రి అయిన తెరాహు, అబ్రహాము అలాగే వారి కుటుంబం అంతయు ఊరా అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలారా హారాను అనే ప్రాంతానికి వచ్చారు. ఎందుకు అక్కడ వరకు వచ్చారని చరిత్ర చదివితే అబ్రహాము సహోదరులు మొత్తం అబ్రహాముతో పాటు మరిద్దరు ఉన్నారు. తెరాహుకి 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను అనేటువంటి 3 కుమారులుగా ఉన్నారు. హారాను ముందుగానే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి వివాహం చేసుకొని ఆ ప్రాంతంలో నివాసము చేయడం ద్వారా దానికి హారాను అనేటువంటి పేరును కలిగి వచ్చింది, లేక పేరు పెట్టబడింది. మొదట మనుషుని పేరే, తరువాత గ్రామం, తర్వాత ఊరుగా పట్టణపు పేరుగా మార్చబడినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అందుకని ఈ యొక్క తెరాహు ఏం చేశాడంటే ఈ యొక్క అబ్రహాముతో పాటు ప్రయాణమై హారాన్ అనే ప్రాంతానికి మొదటిగా వచ్చాడు. ఆ తరువాత దేవుని యొక్క వాక్యం ఏమిటంటే హారానులో ఉండగా దేవుని బిడ్డలారా అబ్రహాముని మరి ఎక్కువగా అంటే దేవుని పని కొరకు నువ్వు ఇంకా లేవాలి, త్వరగా ప్రయాణం కొనసాగించాలని చెప్పిన దాన్ని బట్టి అబ్రహాము లేచి దేవుని పని కొరకు వెళుతున్నప్పుడు అతనితో పాటు అతని భార్యయు అలాగే హారాను అనే తన తమ్ముని కుమారుడిని లోతును కూడా వెంటబెట్టుకొని వచ్చినట్లుగా బైబిల్లో చూస్తాం. చాలాసార్లు మనం వింటాం లోతును వెంటబెట్టుకొని వచ్చాడని ఒకచోట,
మరొక చోట లోతు అబ్రహాము వెంబడి వెళ్ళెను అనే మాటని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. నేను ఏం చెప్పదలుచుకున్నాను ఈ మాటలు అంటే, దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహాముని. లోతుని ఏం చేయలేదు? పిలవలేదండి. పిలవలేదని త్రోసివేయలేదు. అబ్రహాముతో పాటు లోతు కూడా వచ్చాడు. ఎందుకు అంటే లోతుకు తల్లిదండ్రులు లేరు. అందుకని అబ్రహామే పెద్దవాడిగా ఉన్నాడు గనక పెద్దనాయన, కాబట్టి నాన్న స్థానంలో పెద్దనాన్న ఉన్నాడు గనక అబ్రహాం ఏం చేశాడంటే లోతును తీసుకొని వచ్చాడు. వారి ఇద్దరి ప్రయాణం కొనసాగుతూ ఉండగా దేవుడు బిడ్డలారా లోతును కూడా అంగీకరించడం ప్రారంభించాడు. ఎందుకంటే లోతు అనే మాటకి అర్థం ఏంటంటే దాచబడిన వాడు లేక చుట్టబడి పెట్టబడిన వాడనే మాట అర్థమిస్తూ ఉంది. చాలా చోట్ల మనం లోతును గూర్చి వింటాం. మరి దేవుని యొక్క సన్నిధిలో అతడు బాగానే అబ్రహాముతో పాటు ఎదుగుతూ ఉన్నాడు. ఇద్దరు కుటుంబంగా కలిసి వెళుతూ ఉన్నారు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే లోతు దేవుని బిడ్డలారా అబ్రహాముతో నివాసం చేయడానికి మొట్టమొదట కలిగిన విషయం ఏంటంటే కలహము పుట్టింది అని రాస్తాడు బైబిల్లో. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎదగకపోవడానికి మొట్టమొదటి పాయింట్ ఏమంటే చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న బలహీనతలండి. అవి మన మనసును ఏం చేస్తాయంటే కుదిపి వేస్తూ ఉంటాయి. ప్రార్థన చేసుకోవడానికి, ప్రభువులో ఎదగడానికి అవి విరుద్ధంగా ఉంటాయి. ఉదాహరణకి అందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళే, కానీ ఏదైనా కలహము కలిగినప్పుడు ఆ రోజు ప్రార్థన మానేస్తాం. నేను చేసుకోను పో, నువ్వు చేసుకో అంటాం. అంటే అర్థం ఏంటంటే చిన్న కలహం దేవునికి సమీపంగా ఉండకుండా దూరం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ అబ్రహాముకి లోతుకి కలిగినటువంటి కలహం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య రాలేదు, కానీ వాళ్ళ మరి గొర్రెలు కాసే గొర్రెల కాపర్ల మధ్య కలహం వచ్చింది. ఎందుకు కలహం రావాల్సి వచ్చింది అంటే వాళ్ళు నివసించే ప్రాంతాలు దేవుని బిడ్డలారా ఎంతో శ్రేష్టమైనవి అయినప్పటికీ కూడా చుట్టూనున్న ప్రజలున్నారే వాళ్ళు మరి మంచి వాళ్ళు కాదు. ఎందుకంటే లోతు నివాసము చేసిన ప్రాంతం ఎలా ఉంది అని మన బైబిల్లో చదివితే వాళ్ళ దగ్గరలో అంట కనానీయులు అనేవారు, పెరిజ్జీలు అనేవారు వారికి సమీపంగా ఉన్నారని లేఖనములో రాయడం ప్రారంభిస్తాడు. ఆది కాండములో 13వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు ఈ విషయాల్ని లేఖనములో రాస్తూ ఉంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం 13వ అధ్యాయం దేవుని యొక్క వాక్యములో దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు 7వ వాక్యం నుండి చదువుదాం. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులను పెరిజ్జీలు ఆ దేశములో కాపురము ఉండిరి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు, కానీ గ్రహిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే ఇప్పుడు అబ్రహాముతో పాటు లోతు ప్రయాణంలో ఉన్నాడు, ఆత్మీయాత్రలో ఉన్నాడు. మనం కూడా ఏమనుకుంటామంటే దేవుని ద్వారా అనేక విషయాలు నేర్చుకొని నేను కూడా ముందుకు ఎదగాలి అని అందరికీ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు లోతు కూడా అలాంటి వాడే, కానీ అక్కడ ఉన్న ప్రాంతము ఎలాంటిదంటే మొదట చెప్పిన మాట ఏమంటే బిడ్డలారా ఆ మధ్యలో అనగా పశువుల కాపర్లకు ఎందుకు కలహం పుట్టిందంటే ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉన్నారు అనే మాటని జ్ఞాపకం చేస్తాడు. కనానీయులు అంటే అర్థం ఏంటంటే ధనాపేక్ష కలిగిన వారు. ఈరోజు కలహమంతా ఎక్కడ ప్రారంభమవుతుందంటే ధనము దగ్గర, డబ్బు కాడే కలహాలు వస్తున్నాయి. డబ్బు కోసం ఒకరినొకరు దూషించుకునేవారు, ధనము కోసం ఒకరినొకరు దీని చంపుకునేవారు ఈ లోకములో ఎక్కువగా ఉన్నారు. అందుకని ఆయన ఉన్న ప్రాంతాన్ని బట్టి ఏం చేశారంటే కలహము ఎక్కువగా దేవుని బిడ్డ రావడానికి కారణం కనానీయుల కాపర్లు కూడా అక్కడ ఉన్నారు. వారిని బట్టి ఈ యొక్క లోతు గొర్రెల కాపర్లకి అబ్రహాము గొర్రెల కాపర్లకి కలహం వచ్చింది. ఎలాంటి కలహమో తెలుసా? పనిచేసేవారు తమ యజమానులు ఎలాంటి వారైనా ఏం చెప్తారంటే మా అయ్యగారు ఎంత మంచోడో, మా అమ్మగారు ఎంత మంచిదో మీకు తెలుసా అసలు అని పనిచేసేవాళ్ళు ఆ ఇంటి యజమానుల గురించి లేక వాళ్ళు పనిచేసే యజమానుల గురించి చెప్పుకోవడం అది ఒక ఆనవాయితీ. ఇక్కడ కూడా వీళ్ళు అబ్రహామును గూర్చి వాళ్ళ కాపరులు, లోతును గూర్చి వారి కాపరులు చెప్పుకుంటూ ఉంటారు. మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాం తెలుసా? గొప్పలు చెప్పుకుంటాం. అసలు మా చర్చిలో ప్రార్థన మామూలుగా జరుగుద్ది అనుకుంటున్నారా?
లేకపోతే మా పాస్టర్ గారు మామూలుగా చెప్తారా? ఎంత గొప్పగా చెప్తారనుకుంటున్నారు? ఆయన చెప్తుంటే మతి పోవాల్సింది, అలా ఉంటుంది ఇలా ఉంటుందని కొన్ని గొప్పలు చెప్తాం. ఈరోజు నేను అంటాను, ఇలా చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంతరంగములో ఏం పుట్టుద్దంటే ఒక కలహము పుట్టుద్ది, ఒక మత్సరము పుట్టుద్ది. కాబట్టి దేవుని కొరకు వారు ఉపయోగపడుతున్నారని చెప్తే పర్వాలేదు, కానీ దీని బిడ్డలారా లోపల ఉన్నటువంటి అనుభవాలను బట్టి, కొంత ధనాన్ని బట్టి కూడా దీని బిడ్డలారా లోక తీరిని మనం పాటిస్తూ ఉంటాం. డబ్బున్న వాళ్ళు ఎదురు పడితే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, చదువు రాని వాళ్ళైనా సార్ నమస్తే అంటారంట కొంతమంది. కానీ ధనము లేని వాడు ఎంత శుభ్రంగా వచ్చినా ఏంటయ్యా ఎడిపోతున్నావు అని చెప్పి తేలిగ్గా మాట్లాడతాం. ఇది లోకరీతి. అలాగే అబ్రహాము యొక్క కాపర్లకి లోతు కాపర్లకు ఉన్న తేడా కూడా ఏంటంటే, మా దైవజనుడు లేక మా అయ్యగారే అబ్రహాం గారే గొప్పవాడని వాళ్ళు చెప్తే, లేదు లేదు లోతు కాపర్లు చెబుతున్నారు మా అయ్యగారే గొప్ప. ఎందుకో తెలుసా? అమ్మా నాన్న లేకపోయినా, ఎవరు ఆదరించేవాళ్ళు లేకపోయినా, గొర్రెలు గొడ్లు కలిగి చక్కగా మరి ఆయన ఉన్నాడని చెప్పి ఆయన గురించి చెప్పడం ప్రారంభించారు. రెండవ జాతి ఎవరున్నారు వాళ్ళ దగ్గర అంటే పెరిజ్జీలు అని రాస్తాడు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి గుర్తు ఏంటంటే కోపం ఎక్కువ. మొదట కనానీయులకేమో ధన సమృద్ధి లేక ధనాన్ని బట్టి ధనాపేక్ష కలిగిన వారు, రెండవది కోపపడేవారు. ఈ కోపపడే వాళ్ళు ఉండటం వల్ల ఏమవుద్దంటే కొంతమందికి స్పీడ్గా కోపం వస్తుంది. కోపము దేవుని నీతిని ఏం చేయలేదు, నెరవేర్చలేదని యాకోబు పత్రికలో రాస్తాడు. కొంతమందికి కోపం వస్తే ఏం చేస్తారో తెలియదు. కోపం వల్ల మందిరాన్ని మానేసిన వాళ్ళు ఉంటారు. కోపం వల్ల రకరకాల మరి ఐక్యతను కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కోపం వల్ల రకరకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. కానీ దీని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తుంది, ఈ కోపదారుల మధ్య ధనాపేక్షకుల మధ్య వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళకి ఏం కలిగిందంటే ఒక కలహము పుట్టడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ కలహం పుట్టిందో ఆధ్యాత్మిక జీవితానికి కుంటుపడడం ప్రారంభించారు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునిలో ఎదగకపోవడానికి ఈ కలహాలే చాలా కారణమయ్యాయి. అంత మాత్రమే కాదు, అబ్రహాము మర్యాదగా పిలిచి లోతుతో చెప్పాడు, నైనా ఎలాగోకలాగా ఇప్పటివరకు కలిసి ఉన్నాం, కానీ ఈ గొడవ ఎక్కువ కావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఒకవేళ నా నుండి విడిపోవాలి అనుకుంటే నువ్వు ఎటు వెళతావో చెప్పు. నువ్వు తూర్పుకు వెళితే నేను పడమరికి వెళతాను, ఒకవేళ నువ్వు దక్షిణానికి వెళితే నేను ఉత్తరానికి వెళతానని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బైబిల్లో ఏమని రాశాడంటే, అక్కడ వాక్యంలో చదువుతున్నప్పుడు ఈ లోతు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, చూడండి బైబిల్లో మనం చూసినప్పుడు 10వ వాక్యం ఆదికాండం 13:10లో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను అని రాస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఈ మాట ఆలకిస్తే, మొదట దేవుడు పిలవకపోయినా అబ్రహామును పిలిచిన దాన్ని బట్టి లోతు అబ్రహాముని వెంబడిస్తూ వచ్చాడు, మంచిదే. రెండవదిగా దీని నీతిమంతుల కుటుంబంలో చేర్చబడి చాలా మర్యాదగా భక్తిని చేశాడు, అది కూడా బాగానే ఉంది. కానీ ఇతడు కలహం వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు అంటే, లేక వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడంటే, అక్కడ రాసిన మాట, తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూశాడు. చూస్తే ఎలా ఉన్నది? యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయోరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. చూసే వాళ్ళని బట్టి కొన్ని పరిస్థితులు ఉంటాయండి. మన యొక్క చూపును మనం ఎటువైపు మళ్ళిస్తామో ఆ చూసే విధానాన్ని బట్టి ఉంటాయి. ఎందుకంటే కొంచెం మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. నన్ను పెద్దమ్మగారు అబ్రహాం అయ్య గారు పరిచర్యకి పంపించిన రోజుల్లో ఒక ఇంటిలోనే ఆరాధన ఆదివారం, ఎందుకంటే అప్పుడు చర్చి కట్టబడలేదు. ఆ ఇంట్లో ఆరాధన చేస్తున్నప్పుడు ఉదయాన్నే నేను త్వరగా వెళ్ళి స్నానం చేసి ఏం చేస్తానంటే రెడీ అవుతున్నాను. మరి తల తడిగా ఉంటే ఒక టవల్తో తుడుచుకుంటూ నేను వాళ్ళ ఇంటి వైపు చూస్తున్నాను, ఎంతసేపు సిద్ధపడతారని ఇంట్లో చూస్తున్నాను. ఈలోగా త్వరగా రెడీ అయినటువంటి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏంటయ్య గారు ఇంకా రెడీ కాలేదా, ఆరాధన ఎప్పుడు స్టార్ట్ చేస్తారంది. కొంతమంది స్పీడ్గా ఉంటారు, పల్లెటూరులో కూడా కొంతమంది ఆతృతగా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. అయ్యగారు చెప్తుంటారు, ఫెయిత్ అయ్యగారు 9:30కే రండి 9:30కే రండి అన్న, మీరు మారరు 11:30కే వస్తుంటారు కొంతమంది.
అట్లాగే దునిపెట్లారా ఆవిడ స్పీడ్గా వచ్చి ఏం చేసిందంటే, ఆమె దునిపెట్లారా తొందరగా రెడీ కండి అయ్యగారు అంటుంది. సరే అమ్మ రెడీ అవుతానని. అప్పుడు టైం ఎంత అయిందంటే 8:20 అట్లా అవుతుంది. అప్పటికే నేను రెడీ అవుతున్నాను. ప్రార్థన 10 గంటలకి. ఆవిడ రావడమే నన్ను చూడటం ప్రారంభించింది. నేను రెడీ అయ్యి ఇట్లాగా తలను టవల్తో తుడుచుకుంటూ ఉండగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే టీవీ పెట్టారు. టీవీ పెడితే ఆ టీవీలో వండర్ వరల్డ్ అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల్లో చివరి అంశం ఇక లాస్ట్కి వచ్చింది. నేను కింద రోల్స్ వెళ్తూ ఉంటాయి కదా, చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నానంటే తల తుడుచుకుంటూ, ఈరోజు వాతావరణం ఎలా ఉంది, మళ్ళీ నేను సైకిల్ మీద జగ్గయ్యపేట వెళ్ళాలి కాబట్టి నేను వెళితే బాగుంటుంది కదా, పెందలాడి ముగించుకుందని వాతావరణం ఏం చెప్పుద్దని చూస్తున్నాను నేను. నాకు వేరే ఒక పని ఏమి లేదు ఇక. అయితే ఆ టైంకి టీవీలో ఏమో వార్త వస్తుందంటే చివరిలో వండర్ వరల్డ్ అనేటువంటి వార్తల్లో ప్రపంచ సుందరాంగులు అనే వాళ్ళని చూపిస్తూ ఒక ఆవిడ గెలిచింది, ఆవిడకి కిరీటం పెట్టిన దృశ్యం కనబడుతుంది. ఈలోగా ఈవిడ వచ్చి గబా చూసి ఏం చేసిందంటే ఆ బైబిల్ని, ఆ పుస్తకాలు లేకపోతే ఆ నోట్స్ని లేదా అక్కడ పెట్టేసి అందరి ఇళ్ళకి వెళ్ళిపోయి చెప్పేసింది. మనకు వచ్చిన అయ్యగారు మంచోడు కాదు, ఎందుకంటే స్నానం చేశాడు బాగానే, తెల్లబట్టలు కట్టుకుంటే బాగానే ఉంది, కానీ టీవీ చూస్తున్నాడు, అందులో ఏమొస్తుంది అనుకుంటున్నారు, పలానా సహోదరి కనబడుతుంది, ఇలా కనబడుతుంది, అలా కనబడుతుంది, ఇట్లాంటి అయ్యగారు వచ్చేది అని చెప్పి ఆమె అందరికీ ప్రకటన చేసేసి ఆరాధనకు ఉన్నదే 6 అయితే 2 వచ్చారు. అసలు ఆవిడ రాలా. నాకు అనిపించింది ఎందుకు రాలేదని. తర్వాత ఇంటికి వెళ్ళి నెమ్మదిగా అడిగితే ఆవిడ అంది, నువ్వు టీవీ చూడటం నాకు బాగలేదు, టీవీ చూసినా బాగుంటుంది కానీ చూసే విషయాలు చూడటం బాగలేదు అంటది. నేను జస్ట్ అట్లా ఒకసారి చూసి వదిలిపెట్టాను. నా దృశ్యం, నా కనులు అవి. బైబుల్ చదివే వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే తేలిగ్గా కళ్ళతో చదువుకుంటూ పోతారు. కొంతమంది చూసే విధానాల్లో తేడా ఉంటుంది. వాక్యంలో కూడా అనేక చోట్ల చెప్తాడు. ఏమన్నా తెలుసా, మనము దీని బిడ్డలు చూసేటప్పుడు ఏం చేస్తామో మనకి తెలియదండి. అంటే ఇతరులు మనల్ని చూస్తారని తెలుసు కానీ అది రాంగ్ వే అన్న సంగతి మనకు కొన్నిసార్లు తెలియదు. యేసు ప్రభు దగ్గరికి కూడా ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే కొంతమంది తీసుకొచ్చారు. ప్రభువా, వీడు గుడ్డోడు కాబట్టి వీడికి ఏం కనబట్టలేదు, కాబట్టి వీడి కోసం ప్రార్థన చేయండి అని తీసుకొచ్చారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదివితే అక్కడ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 8:24. వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి ఎట్లాగంట నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అని. నేను చాలమ్మా, ఇక్కడ కన్నులెత్తి లోతు చూస్తున్నాడు. ఏమని? యోర్దాను ప్రాంతమంతా ఎలా ఉందా అని చూస్తే అక్కడ లోతుకి కనబడుతుంది. అది యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలె కనబడింది. అంతకుముందు దేవుడు సొదొమ గొమొర్రాలని నాశనం చేయక ముందు అతనికి కనబడే విషయం ఇక్కడ గుడ్డివానికి కనబడుతున్నాడో తెలుసా? ఆయన్ని ముట్టాలని తీసుకొస్తే ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, నీకేమైనా కనబడుతుందా అని. ఆయనకేం కనబడుతుందో తెలుసా? మనుషులు కనబడుతున్నారు, కానీ వారు చెట్ల వలె ఉండి ఏం చేస్తున్నారు? నడుచుచున్నట్టుగా కనబడుతున్నారు అంటాడు. మీకు ఒక ప్రశ్న ఏంటంటే, చెట్లు ఎప్పుడన్నా నడుస్తాయా? ఎక్కడన్నా చూసారా చెట్లు నడవడం? కానీ ఈయనకెందుకు అలా కనబడుతుంది అంటే ఈయన చూసే విషయాన్ని బట్టి ఉంటుంది. అందుకే మీకు చెప్పాను, నేను చూస్తున్నది వేరు టీవీలో, ఆ సహోదరి చూసింది వేరు. అందుకని ఆమె ఏం చేసిందంటే చర్చికి రావడం మానేసి ఆధ్యాత్మిక జీవితంలో కొంత ఎనిక్కిపోయింది. తర్వాత మళ్ళీ సరైంది, కానీ మధ్యలో రావడం మానేసింది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కూడా మొట్టమొదటి చేసే పని ఏంటంటే చిన్న చిన్న కలహాల వల్ల ఆధ్యాత్మ జీవితానికి దూరం అవుతారు. రెండవ విషయం ఏంటంటే చూసే విధానాన్ని బట్టి దూరం అవుతూ ఉంటారు. కన్నులెత్తి చూశాడు, కానీ ఎవరిని చూడాలో తెలుసా? అబ్రహాము నమ్మిన దేవుడని. అబ్రహాము ఉన్నటువంటి స్థితిని చూసి తన యొక్క పెదనాన్నతో చెప్పాలి, నాయనా నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాను, ఎందుకంటే నీతోనే వచ్చాను కదా అని అడగాల్సింది పోయి అతడు కన్నులెత్తి చూసేసరికి ఎట్లా కనబడిందంటే యోర్దాను మొత్తం కనబడిందంట. యోర్దాను అనే మాటకి అర్థం ఏమిటయ్యా అని బైబిల్లో మనం చూస్తే క్రిందకు వెళ్ళే మార్గం అని బైబిల్లో ఉందండి అర్థం. ఏమనుంది? క్రిందకు వెళ్ళే అనుభవం. చాలామంది ముందుకు వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి? క్రిందకు వెళ్ళిపోతారు. క్రిందకు వెళ్ళడం అంటే సంవత్సరం అణగారిపోతారు. పేరుకు క్రైస్తవులే కానీ మొదట నమ్మిన రోజుల్లో గంట ప్రార్థన చేసేవాళ్ళు,
కానీ ఇప్పుడు ఆలోచన చేస్తే 10 నిమిషాలు పట్టుమని ప్రార్థన చేయడానికి కూడా అవకాశం లేదు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ స్టేజీ పెరిగింది కాబట్టి కింద కూర్చోలేక కుర్చీలో కూర్చుంటారు. మంచిదే, కుర్చీలో కూర్చున్నా ఎంతసేపు ప్రార్థన చేస్తారంటే రోజంతా కుర్చీలో కూర్చోవచ్చు, కానీ ప్రార్థన 10 నిమిషాలు దాటదు, పావు గంట దాటదు. కారణం ఏంటంటే వాళ్ళ కన్నులు ఎడు చూస్తున్నాయంటే ఎంతసేపుడికి ఇదని బిడ్డలారా ఆ ఐగుప్తి యొక్క అదని బిడ్డలారా దేశములాగా, అలాగే బైబిల్లో రాసిన ఏంటంటే ఆ యోర్దాను ప్రాంతం అంతా ఎలా ఉందంటే యెహోవా తోట వలె, దేవుని తోట, ఏదేను తోట ఎలా ఉందో అలా ఉందంట. అనుకుంటారంట ప్రజలు, నేను బాగానే ఉన్నాను, ఆధ్యాత్మికంగా నేను మంచిగానే ఉన్నాను, నాకున్నంత భక్తి ఎవరికి లేదని మనల్ని మనం ఏం చేస్తామంటే క్రిందకు వెళ్ళిపోవడం ప్రారంభిస్తాం. మీకు ఒక మాట చెప్తాను, ఏమంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఉన్నతమైన అద్భుతాలు చేస్తాడు. అద్భుతం ఎందుకయ్యా అంటే చాలామంది అనుకుంటారు మా జీవితాల్లో ఈ మేలు చేశాడండి, ఆ మేలు చేశాడండి అని చెప్తూ ఉంటారు. కానీ నేను అంటాను, మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేని కొరకు చేస్తున్నాడు దేవుడు? ఒకరోజు ఒక వ్యక్తి విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. ఎందుకో తెలుసా? అద్భుతము లేక ఆశ్చర్యకార్యము, సూచక ఎందుకు చేస్తాడంటే ఆ ప్రజలు అవి చూసి మారు మనసు పొందడానికంట. చెప్పండి, దేనికి? మారు మనసు పొందడానికి. అంతేగాన వాటిని పట్టుకొని తినబిడ్లారా, వాటిని పెట్టుకొని ఓ దేవుడు నాకు మంచి బిల్డింగ్ లేదా బిల్డింగ్ ఇచ్చాడు, బంగారం లేదా బంగారం ఇచ్చాడు, లేకపోతే అమ్మాయికి మంచి సంబంధం కుదిరిచ్చాడు, వీటితోనే సంబరపడమని కాదు. వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే ఆ అద్భుతం జరిగినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను మారు మనసు పొందాలి అని. బైబిల్లో చూడండి, మత్తయి సువార్త మనం చూసినప్పుడు తినబిడ్లారా ఒక మాటని చూద్దాం. 11వ అధ్యాయం మత్తయి సువార్త దేవుని యొక్క వాక్యములో 11వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు ఒక మాట చదువుదాం. 20వ వాక్యాన్ని చదవండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను అంటాడు. ఏం పొందాలని దేవుని ఉద్దేశం? అమ్మా, ఏం పొందాలని? ఎందుకు చేశాడు అద్భుతాన్ని అంటే మారు మనసు పొందాలని అద్భుతాన్ని చేశాడు. ఈరోజు అద్భుతాలతోనే జీవితం నింపబడమని కాదు అర్థం. మనం ఏం పొందాలంట? మారు మనసు పొందాలి. లోతు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. సామాన్యమైన అద్భుతాలు చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎవ్వరూ లేని, దిక్కు లేని అనుభవంలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తుడైన లోతునకు దేవుడు కొన్ని ఉన్నతమైనటువంటి అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. బైబిల్లో ఒక మాట రాస్తాడు, ఏమంటే తెలుసా? ఆ ప్రాంతమంతటినీ కూడా, ఏదైతే లోతు ఎంచుకున్నాడో ఆ ప్రాంతం అంతటినీ కూడా దేవుడు తనకిద్దామనుకున్నాడంట. కానీ ఈయన ఎక్కడికి పోవడం ప్రారంభించాడు ఆధ్యాత్మికంగా అంటే, మరి ముందుకు వెళ్ళాల్సినోడు ఎక్కడికి వెళ్తున్నాడు? క్రిందకు వెళ్ళడం ప్రారంభించాడు. అంటే అర్థం ఏంటంటే తన ఆధ్యాత్మిక స్థితిలో, భక్తిలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని దేవుని ఉద్దేశం. కానీ అతడు మాత్రం ఏం చేస్తాడో తెలుసా? ఇంకా శరీర సంబంధమైన విషయాలనే ఆలోచించడం ప్రారంభించాడు. అందుకే మనం చదివినటువంటి దినబిడ్లారా గురుడివాణి సంగతిలో ఎక్కడి నుండి తీసుకొచ్చారా ఆయనంటే బైబిల్లో రాస్తాడు, ఒక ప్రాంతం నుండి బెత్సయిదా అనేటువంటి ప్రాంతం నుండి తీసుకొస్తారని. ఈరోజు చాలామంది ఎట్టున్నారంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆ బెత్సయిదా నుండి వచ్చిన గురుడివాణి వలె ఉన్నారు. కారణం ఎందుకంటే ఆ బెత్సయిదా అనే మాటకు అర్థం ఏంటంటే వేటాడడం, లేకపోతే దీన్ని బట్టి సంపాదించుకోవడానికి ప్రయాసపడటమని అర్థాలు ఇస్తుంది. అందుకని ఈ లోకములో దేవుని మందిరములోకి వచ్చిన చాలామంది ఏంటంటే ఆయన నా కొరకు ఏమి సిద్ధపరిచాడు, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నా జీవితంలో నేను ఏమి ఒప్పుకున్న దాన్ని నేను ఎలా అనుసరించాలి అని వీటిని గూర్చి ఆలోచించేదానికంటే ఎలా ఆలోచన చేస్తారు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళామండి, ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంది. చాలామంది ఈ రోజున దేవుని బిడ్డలారా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని లోతు జీవితంలో కొన్ని కారణాలు చూసినప్పుడు, మొదట కలహములు, రెండవది కన్నులెత్తి చూసినప్పుడు అతనికి ఏం కనబడుతుందంటే బలహీనమైనటువంటి విషయాలు కనపడ్డాయి.
అందుకని అతడు ఏం చేశాడంటే యోర్దానులోనికి వెళ్ళిపోయి ఆ ప్రాంతము దగ్గరలో ఉన్నటువంటి సొదొమలో నివాసం చేయడం ప్రారంభించాడు. ఎక్కడ నివాసం చేశాడు ఆయన? బైబిల్లో 4 పట్టణాలు కలిసి ఉంటాయి. సొదొమ, గొమొర్రా, ఆద్మా, షెబోయాము అనేటువంటి ప్రాంతాలు 4 కలిసి ఉంటాయి. మనకి జంట నగరాలు తెలుసు, కానీ అవి ఏంటంటే చతుష్ట నగరాలు. అంటే 4 దేవుని బిడ్డలారా ఆ నగరాలు ఒకే రాగా ఉంటాయి. అంటే 4 కలిసి ఒకేలాగా ఉంటాయి. అందుకని అతడు ఏమి ఎంచుకున్నాడంటే సొదొమ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? అక్కడికి వెళ్ళాక ఆయన సాంగత్యం చేస్తున్నప్పుడు దేవుని వాక్యంలో రాస్తాడు, ఆ సొదొమ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆది కాండంలోకి వచ్చినప్పుడు చదవండి. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉన్నారు. ఎలాంటి వాళ్ళు అంటే సొదొమలో ఉండే ప్రజలే దుష్టులు, లేక రెండవ మార్చబడి పాపులు అని. అంటే ఈ లోకములో మనం నివాసం చేసేటప్పుడు కొన్నిసార్లు దేవునితో చెప్తాం, ఏమని తెలుసా? అయ్యా, మేమున్న ప్రాంతమే బహు భయంకరమైన ప్రాంతమయ్యా, గడ్డు ప్రాంతమయ్యా, మారని ప్రాంతమయ్యా, మార్పు లేని ప్రాంతమయ్యా, చాలా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారయ్యా అని చెప్పడం ప్రారంభిస్తారు. నేనంటాను సేవకునిగా, మనం ఉండే ప్రాంతం ఎలాంటిదైనా కానీ వాక్యం చెప్తుంది మనం ముందుకే సాగి వెళ్ళిపోవాలి, కానీ వెనకకి ఏం చేయకూడదు, వెళ్ళిపోకూడదు. మరి దీని బిడ్డలారా, ఆ మధ్య వెనకటి కాలంలో పాటలు పాడుతూ ఉండేది, ఒక పాట పాడుతూ ఉండేది, ఏమని తెలుసా? సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 చప్పట్లు కొడదాం. మీ పక్కన ఎవరు నిద్రపోయి ఉంటే లేపండి. ఆమేన్. సాగిపోదును ఆగిపోను నేను. హల్లెలూయా. అంటే దేవునిలో మనం ఏమైపోవాలి అంటే ముందుకు వెళ్ళాలి. సాగడం అంటే లబ్బర్లాగా కాదండి. సాగడం అంటే లబ్బర్లాగా కాదు. ఎలాగా? ముందుకు వెళ్ళాలి అని. అంటే చాలామంది జీవితంలో ఎలా ఉంటారంటే అక్కడ నుండి ఇంకా క్రిందకి దిగిపోయే పరిస్థితుల్లో ఉంటారు. అసలు కలహాలతో ప్రారంభం అవడమే లోతు జీవితంలో ఆధ్యాత్మిక స్థితికి ఒక అడుగు వెనక్కేశాడు. రెండవది కన్నులెత్తి ఏం చూశాడు? యోర్దాన్ని చూశాడు. అందుకే దైవజనుడు ఒక పాట పాడాడు, ఏమని తెలుసా? యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడేదను, విజయ గీతము పాడేదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, నేడు హోసన్నా. హోసన్నా జయ మనకే. హల్లెలూయా. ఎందుకు ఈ మాటని పలికాడంటే యోర్దాను ఎదురవ్వడం అంటే ఏంటంటే
ఇప్పుడు లోతు వెళ్ళి యోర్ధానులో ఏం చేస్తున్నాడు, లేక ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడంటే దుష్టుల సాంగత్యంలోకి వెళ్ళడం ప్రారంభించాడు. లేక ఈయన గురించి ఒక మాట చెప్పాలంటే అండి, మనం కావాలని చెడిపోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళం, కానీ లోతు అనుభవంలో ఎలా వెళ్ళాడంటే ఆ మనుషులు దుష్టులను, ఆ దేవునికి వ్యతిరేకమైన పాపము చేసేవాళ్ళుగా ఉన్నారు. అందుకని లోతు వెళ్ళి వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. ఆ తర్వాత బైబిల్లో చదువుతుందంటే అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? హెబ్రోను అనే మమ్రే ప్రాంతానికి వెళ్ళాడని రాస్తాడు. అంటే హెబ్రోన్ అంటే దేవుని సహవాసం. ఈరోజు ఒక భక్తుడు దేవుని సహవాసములోనికి రావడం మంచిది, దుష్టుల సహవాసంలోకి వెళ్ళడం అంత మంచిది కాదు. కొంతమంది అనుకుంటారంట, నేను నీతిమంతురాల్ని, ఎంతమంది నన్ను దుష్టులు నా ముందు పెట్టండి. ఒక ఆవిడ నాతో అంది, అయ్యగారు చేతబడి చేసేవాళ్ళు ఉంటే నా ముందు నాకు చేయమనండి అన్నది. నేను అంటాను, కొంతమంది ఇట్లాంటి సవాళ్ళు విసురుతారు. జాగ్రత్త సుమ. నేను అంటాను పెట్టారా, ఏదో ఒక సమయంలో వాళ్ళతో సాంగత్యము చేయడం వల్ల, ఏదో ఒక సమయంలో వాళ్ళతో పాపము చేయడం వల్ల, లేక పాపులతో సహవాసం చేయడం వల్ల మనకి ప్రమాదం ఉంది. అందుకే దైవజనుడు కీర్తనాకారుడు మొదటి కీర్తనలో రాస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున, వాళ్ళతో కాదు ఏమన్నాడు, వాళ్ళ ఆలోచన చొప్పునే నడవద్దు, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అన్నాడు. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచనలు చెడ్డవి, వాళ్ళ తలంపులు చెడ్డవి, అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఒక రకంగా చెప్పాలంటే సొదొమ అనే ప్రాంతానికి లోతు వెళ్ళడం వల్ల బైబిల్ దాని అర్థాన్ని చూస్తే ఏమనుందో తెలుసా? సంకెళ్ళ చేత బంధింపబడడం అని రాశాడు. సొదొమ అనే మాటకు అర్థం ఏంటంటే సంకెళ్ళ చేత బంధింపబడటం. చిన్నగా కట్లేస్తాడు సాతానుడు. ఒకేసారి ఎవరు పాడైపోరండి, ఒకేసారి దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక దూరం అయిపోరు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా సాతానుడు మనలో పెడతాడంటే, ఒక మంచిగా ఆదివారం మందిరానికి వస్తారు. మొదట్లో బాప్తీసం పొందిన కొత్తలో లేక రక్షింపబడిన కొత్తలో ఏముంటుందంటే దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిని మనం వెళ్ళాలనే ఒక ఆలోచన ఉంటుంది. రాను అలవాటు అయింది. సీనియర్లు చెప్తారంట, ఏమన్నా తెలుసా? గొలుసు ప్రార్థనకు పోతే సాల్లే, 3 వారాలు రాకపోయినా ఏం కాదు, పెళ్ళి లేదా, పలానా ఓడి చచ్చాడు చుట్టం, వాడికి పోవా దినానికి, కాబట్టి గొలుసు ప్రార్థన కంపల్సరీ పోతే ఏం కాదు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత నెలకొకసారి రావడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా? నెలకి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే సంవత్సరంలో 12 నెలలు ఉంటే క్రిస్మస్ పండగకి జనవరికి తప్పకుండా వెళదాం, మిగిలిన టైంలో ఎప్పుడో ఒకసారి ఏం చేద్దాం, వెళదాం. ఇప్పుడు వీళ్ళు ముందుకు పోతున్నారా వెనక్కిపోతున్నారా? హలో, వింటున్నారా? ముందుకా క్రిందకా? క్రిందికి వెళ్ళిపోతున్నారు, ముందుకు వెళ్ళడం లేదు. కారణం ఏంటంటే విశ్వాసంతో ముందుకెళ్ళిన ఆశ ఉంది, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే క్రిందికి సంకెళ్ళ చేత బంధించబడుతున్నారు. ఒక్కొక్క కట్టు, ఒక్కొక్క సంకెళ్ళు, ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్క ఇరుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెమ్మదిగా వెనక్కి లాగడం ప్రారంభించింది. అందుకనే సొదొమలోకి వెళ్ళిన తర్వాత ఈయన ప్రవర్తనా తీరు కూడా మారిపోయిందండి. మరి ఒకప్పుడు ఈయన బంధించబడినప్పుడు, లేక బిడ్డలారా ఎన్ని రాజులు అనేకులు వచ్చి ఈ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్న అనేక మంది ప్రజలు తీసుకెళ్ళినప్పుడు అబ్రహాముకు తెలుసుద్ది, ఇదిగో నీ సహోదరుని యొక్క కుమారుడు లోతు బంధించబడ్డాడు, చెరపట్టబడ్డాడన్నప్పుడు అతడు ఏం చేశాడంటే మరి 318 మందిని తీసుకొని వెళ్ళి యుద్ధము చేసి రక్షించాడు. ఆ సమయం వరకు బాగానే ఉన్నాడు లోతు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఆధ్యాత్మిక స్థితిలో బంధించబడటం ప్రారంభించాడు. దీన్ని బట్టి ఆయన జీవితంలో ఎలా ఉందో తెలుసా? ఆదికాండం 19వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు ఒక మాటను మీకు చూపిస్తాను. మొదటి వాక్యం చదువుదాం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నా ప్రభువులారా. ఎంతమందిని చూసి? 2 చూసి. అబ్రహాము దగ్గరికి 18వ అధ్యాయం ఆదికాండంలోకి వస్తే ఆయన 3 చూస్తున్నాడు. 2వ వాక్యంలో అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఏమన్నాడంట? బైబిల్ ఉన్నోళ్ళు జాగ్రత్తగా చూడాలి. ఏమన్నాడు? ప్రభువా అన్నాడు అబ్రహాము. కానీ లోతు ఏమన్నాడు? ప్రభువులారా అన్నాడు. ఆధ్యాత్మిక స్థితిలో పడిపోవడానికి మరొక గుర్తు చెప్తున్నాను.
కొంతమంది ఏమంటారు తెలుసా, అందరూ మా అయ్యగారులే, అందరూ ఒక్క ఆత్మీయ తండ్రి లేడు. అర్థమవుందా? అందరూ మా అయ్యగారులేనండి, పాస్టర్ గారులు అందరూ మా వాళ్ళే. ఒక ఇంట్లో కూటమి పెడితే 12 మంది పాస్టర్ గారులను చేరాం. ఎందుకంటే అమ్మ ఒక చర్చికి పోతుంది, కూతురు ఒక చర్చికి పోద్ది, కొడుకు ఒక చర్చికి పోతాడు, కోడలు ఒక చర్చికి పోద్ది. ఇట్లాగ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ పిలిచారు పాస్టర్ గారులని. మొత్తం మీద 12 మంది అయ్యగారులు వచ్చాం. ఎవరు నడిపించాలో తెలియదు, ఎవరు వాక్యం చెప్పాలో తెలియదు. మొత్తం మీద ఆ రోజు ఎట్టగట్టగా కాలం గడిచిపోయింది. కానీ పాప అనుకోకుండా ఆవిడ ముసలావిడ అయిన తర్వాత చనిపోయింది కొంతకాలానికి. ఇప్పుడు సమాధి చేయడానికి ఏ అయ్యగారు రాలా, ఈ 12 మందిలో ఏ అయ్యగారు రాలా. ఎందుకని? అందరూ మన అయ్యగారులే. నేనంటాను, ప్రభువులారా అనే మాటకు అర్థమేంటో తెలుసా? ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఆత్మీయ నాయకుణ్ణి, ఒక దైవజనుణ్ణి, మా పాస్టర్ గారు, మా మందిరం ఇది అని గురి కలిగి లేరండి. ఈ రోజున ఏమైపోతుందో తెలుసా? కల్మషం అయిపోతుంది అంతా. అప్పుడప్పుడు కొంతమంది టీచర్లు చెప్తారంట, అరే కాలుష్యం ఉంది జాగ్రత్త. ఏం కాలుష్యం అంటే రకరకాల కాలుష్యాలు, పొల్యూషన్లు ఉన్నాయి. నేనంటాను బిడ్డలారా, ఇప్పుడు సంఘములో కూడా లేక ఆధ్యాత్మిక స్థితిలో కూడా మానవునికి కలిగేటువంటి కల్మషం ఏంటో తెలుసా? అందరిని ఆదరించొద్దని చెప్పలా, ప్రేమించొద్దని చెప్పలా బైబిల్లో. కానీ గురి ఒకళ్ళ మీదే ఉండాలి. కారణం ఎందుకంటే ఆయన నీ ఆత్మీయ తండ్రి, నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. ఆ తల్లి నీ కొరకు ప్రార్థన చేస్తుంది. ఇలా కాకుండా ఈ వారం ఒక మందిరానికి, ఆ వారం ఒక మందిరానికి, ఆ వారం ఒక మందిరానికి వెళ్ళి వస్తారే, ఇట్లాంటి బ్యాచ్లు ఏం చేస్తారంటే ప్రభువులారా అని పాదం పలుకుతారు. కానీ ముగ్గురు కనపడ్డా, మరి అబ్రహాం ఏం కనపడ్డాడు చెప్పండి? ఏమన్నాడు? ప్రభువా ఒక్కడే. మనకు ప్రభు ఎంతమంది? ఒక్కడే. దైవజనులు తినిపెట్టారు. ఇక్కడ బోర్డు రాపించేవాళ్ళు ఒకప్పుడు అబ్రహాం అయ్య గారు, మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు. అంతే, ఇక వేరొకటి లేదు. వాక్యంలో కూడా చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ ప్రభువులారా అంటమే మొదటి తేడా అయితే, రెండో మాట చెప్తున్నాడు 19:2 చూడండి. నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి. సాయంత్రం పడుకున్న తర్వాత పొద్దున్నే లేచి ఏం కడుక్కోవాలా? మొహం కడగాలి, కానీ కాళ్ళు కడుక్కోమంటున్నాడు అన్న. మాటలు కూడా తేడా వస్తుంటాయి అన్న కొంతమందికి. రాజుగారిగా అయిన తర్వాత సౌలంట సమూయేలుని దీవిస్తాడంట. సమూయేలు ఎవరు? ప్రవక్త. ఏమంటే సమూయేలు ఎవరు? ప్రవక్త. దీవిస్తే ఎవరు దీవించాలా? ప్రవక్త దీవించాలా. కానీ ప్రవక్తనే రాజు దీవిస్తాడంట. నీ దేవుడైన యెహోవా ఆశీర్వాదం నీ మీదకి వచ్చునుగాక అంటున్నాడంట. నా దేవుడు కాదు, మన దేవుడు కాదు. ఎవరి దేవుడు? నీ దేవుడు. కొంతమందికి వెళ్ళినప్పుడు అంటే గాడ్ బ్లెస్ యూ అన్నయ్య అంటారు కొంతమంది. అన్నయ్య అంటే పెద్దోడు, గాడ్ బ్లెస్ అయినట్టు అంటావు. ఏమండి? గాడ్ బ్లెస్ యూ తమ్ముడు అనాలి కదా. దీవించే విధానం కూడా తెలియదండి కొంతమందికి. అందుకని ఏం చేస్తారంటే గాడ్ బ్లెస్ యూ అన్నయ్య, గాడ్ బ్లెస్ యూ అక్కయ్య అంటారు. జాగ్రత్త, మాటలో కూడా ఆధ్యాత్మిక స్థితి దిగజారిపోతుంది. అందుకే లోతు ఏం చేస్తాడంటే వారి మధ్య ఉండి సంఖ్యల చేత బంధించబడ్డాడు. మరొక ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా? ఆశ్చర్యం కలిగించింది. దేవదూతలు ఇంట్లోకి వస్తే ఆయన అక్కడున్న ప్రాంతం వాళ్ళందరూ పాపం చేసేవాళ్ళు తన ఇంటికి వస్తే పలకకూడని పదం పలుకుతున్నాడు. ఏమనంటే, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళని మీరు ఏమైనా చేసుకోండి, దేవదూతల జోలికి బామాకండి అన్నాడు. క్రైస్తవుడు ఎప్పుడండి చెడ్డ మాట, దుర్భాష మాట్లాడకూడదు. ఇంట్లో ఉన్న పిల్లలనైనా పెద్దలనైనా మనం ఏం చేయకూడదంటే వాళ్ళని శపించకూడదు. అంటే చెడ్డ మాటలు మాట్లాడదు. కోపం వస్తే దేవుడంతటి ఆయనే. కోపం వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా? పనికి మాలిన వారలారా అని. ఇంతకంటే ఎక్కువ మాట మాట్లాడాల. గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? పనికి మాలిన వాళ్ళు అంటే పనికి రావట్లేదు మీరు సరిగ్గా అన్నాడు తప్ప ఏమండి వేరొక మాట మాట్లాడలేదు. అందుకే మన పిల్లల్ని కానీ, మన ఇంట్లో వారిని కానీ, బయట వారిని కానీ శపించవద్దు. దీవించుడు కానీ మీరు ఏం చేయొద్దు, శపించవద్దు. కానీ క్రైస్తవులుగా ఉన్న కొందరు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ చక్కగా దేవుని మందిరంలో మంచిగా ఉంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, ఆనందిస్తారు, ఆర్భాటాలతో చేస్తారు. ఇంటికి వెళితే ఈయన మాట్లాడినట్టే మాట్లాడతారు. ఎవరైనా? లోతు. ఈయన తక్కువ చేయట్లేదండి. నేను ఒక మాట చెప్తాను. బైబిల్లో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యములో పేతురు గారే ఈయన గురించి రాస్తాడు ఒక మాట. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును ఏం చేస్తున్నాడు?
నొప్పించుకొనుచు వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుడే. కానీ ఆ నీతి ఎందుకు వచ్చిందంటే, నేను అంటే బిడ్డారా, తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయింది ఆ నీతి. ఆయన నీతి ఎంతవరకు వచ్చిందంటే, తన భార్యను బిడ్డారా ఉప్పు స్తంభం కాకుండా ఆపుకోలేకపోయాడు. లోతు నీతిమంతుడే కానీ ఆయన నీతి ఎంతవరకు వచ్చిందంటే, తన పిల్లలు తనతోనే పాపము చేస్తుంటే వారిని అడ్డుకోలేకపోయాడు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, నీతిమంతులే. బైబిల్ ఒక చోట రాస్తాడు, 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె ఏమైందంట, తప్పిపోయింది. దాని కొరకు వెతికాడని లూకాసు సువార్త 15వ అధ్యాయంలో రాస్తూ అంటాడు, 99 విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? మారు మనసు అక్కరలేని ఆ 99 నీతిమంతులు అని రాస్తాడు అక్కడ. అంటే మారు మనసు అక్కరలేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందే ఒక పాపి దేవుడికి కావాలి. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆయన ఏం చేశాడంటే, ఆ ఒక్క గొర్రె కొరకే పరిగెత్తాడు. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నువ్వు ముందుకే ప్రయాణము కొనసాగించాలి కానీ వెనకకు వెళ్ళడానికి వీల్లేదు. ఏ విషయంలో కూడా వెనక్కి వెళ్ళకూడదు. లోతు ఎలా వెళ్ళిపోయాడు అంటే, నేను అంటాను, చివరికి దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేక్తమైన మాటలు పలకడం ప్రారంభించాడు. నేను కొన్ని దేవుని బిడ్డలు ఆశ్చర్యమైనటువంటి మాటలు, అంటే నాకు అర్థమైన విషయాలు చెప్తూ ఉంటాను బైబిల్లో నుండి. పేతురు గారు అనేక సార్లు అనేక మంది భక్తుల గురించి జ్ఞాపకం చేస్తాడు. కానీ లోతును జ్ఞాపకం చేసేటప్పుడు చాలా పర్టికులర్గా చెప్తూ అంటాడు, ఆయన మనస్సుని నొప్పించుకొని వచ్చాడు, లేక బ్రతికాడు అని చెప్తాడు. దినము రోజు ఆయన మనసు నొప్పి కలిగింది అని చెప్తాడు. నొప్పి కలగడానికి బలమైన కారణం తెలుసా? మొట్టమొదటిగా దేవుని యందండి లోతుకి ఏమీ లేదంటే విశ్వాసం లేదు. పేతురికి లోతుకి దగ్గర సంబంధాలు ఉన్నాయండి. మీకు ఆశ్చర్యం మాట చెప్తాను. ఎవరికి? లోతుకి పేతురికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు కొంతమంది త్రుటిలో తప్పించుకున్నారంటారే ప్రమాదాన్ని. అలాగా పేతురు తప్పించుకొని గొప్ప స్థానాన్ని పొందాడు. కానీ లోతు జీవితం ఏమైందంటే, మనం 19వ అధ్యాయం తర్వాత ఆయన ఎక్కువసార్లు చూడలేం. కీర్తనలో ఒక చోట, ఇంకా కొత్త నిబంధనలు 1-2 చోట్ల తప్ప ఎక్కువ చోట్ల లోతు గురించి చెప్పలేడు. కారణం ఎందుకంటే, లోతుని దాచిపెట్టాలి, తన యొక్క రాజ్యవారసునిగా చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఆయన ఎందుకు తప్పించుకోలేకపోయాడు అంటే, ఆ శిక్షణ, ఆ బలహీనతల నుండి అతడు వెళ్ళొద్దన్న మార్గములోకి, అనగా క్రిందికే వెళ్ళిపోవడం ప్రారంభించాడు. మనం అప్పుడప్పుడు చదువుతాం, ఏమన్నా తెలుసా? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. దిగుతున్నాడా, ఎక్కుతున్నాడా? చదివితే బైబిల్లో రాస్తాడు. లూకాసు వార్త 10:30లో ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు? యెరూషలేము అనే ఒక దేవుని పట్టణం నుండి, పై స్థానం నుండి క్రిందకు దిగి వెళుతున్నాడు. పేతురు గారు కూడా ఈ సిచ్యువేషన్ దేవుని బిడ్డలారా ఎదుర్కొన్నాడు. ఒక సందర్భంలో మత్తయి సువార్తలోకి వస్తే దైవజనుడైన పేతురు గురించి ఒక మాట ఉంటుంది. చూడండి, మత్తయి సువార్తలో దేవుని యొక్క వాక్యంలో చూస్తే 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక సందర్భం మనకి కనబడుతుంది. యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ ఏం చేస్తారంటే, బయలుదేరండి అంటాడు. అప్పుడు రాత్రి 4వ జాము అవుతుంది అన్నాడు. అంటే ఇంచుమించు రాత్రిపూట 6 తర్వాత 12 లోపు ఈ యొక్క జాము ఉంటుంది. అందుకని ఆ జాములో వీళ్ళందరూ బయలుదేరారు. ఆయన ఒక్కడే సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి శిష్యులకి కనబడగానే అందరూ ఏమంటారంటే, అమ్మో భూతం వచ్చేస్తుంది, దయ్యం వచ్చేస్తుంది అంటారు అని భయపడుతుంటారు. కానీ ప్రభు చెప్తాడు, నేనే, మీరు భయపడాల్సిన అవసరం లేదంటాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే పేతురు ఏం చేస్తున్నాడు? ఒక ప్రశ్న వేస్తున్నాడు. 14వ అధ్యాయం 28వ వాక్యంలో, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడంట. ఏమన్నాడు? నీవే అయితే నీళ్ల మీద నేనేం చేయాలా? నడవాలి. సముద్రము లోకానికి సాదృశ్యం అండి. ఈ లోకములో మనం నడవాలి అంటే, ఈ లోకములో మనం ముందుకు వెళ్ళాలి అంటే మన గురి ఎవరై ఉండాలి తెలుసా? యేసునందు మనం ఏముంచాలా? లక్ష్యం ఉంచాలి. మనం మొదట చదివిన పాఠం అదే. నువ్వు ఒప్పుకున్న దానికి ఎవరిని చూడాలా? మనుషుల్ని కాదో, లోకాన్ని కాదో, లేక ప్రవక్తల్ని కాదు, పెద్ద పెద్ద వారిని కాదో, ఎవరిని చూడాలో తెలుసా? మనం హృదయపూర్వకముగా ప్రభువుని చూడాలి. గురి ఆయన, ఏమండి, మన గోల్ ఆయన చూసినప్పుడు ఇంకెవ్వరిని చూడలేము, ఆయన వైపే చూస్తూ ఉంటాం. అందుకని ఇతడు ఏం చేశాడంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా వస్తానన్నాడు. యేసయ్య ఏమన్నాడు? నేను నడిచాను కాబట్టి నువ్వు ఎట్ట నడుతురా నాయన, నీ వల్ల ఏడవుతుంది మనుషుడివి అన్నాడా?
ఆయన వెంటనే అసలు ఆలస్యం లేకుండా చెప్పిన మాట ఏంటంటే, కమాన్ అన్నాడంట, వచ్చాయి రా అన్నాడంట. పేతురు వెంటనే ఏం చేశాడు? దోణిలో అందరిలో ఉన్నటువంటి ఆయన దిగి ఒక కాలుని సముద్రం మీద పెట్టడం ప్రారంభించాడు. కొద్దిగా గట్టిగానే అనిపించింది, మనసు అనిపించింది, పర్వాలేదులే, ఇంకా నేను కూడా ఏం చేయగలను, నడవగలను. యేసుని చూస్తూ నడుస్తున్నాడు, ముందుకెళ్తున్నాడు. మధ్యలో ఏం కనపడిందంట? మనకి ఈ విషయాలన్నీ తెలుసు. ఏమంటే ఏం చూశాడంట? అప్పుడప్పుడు మనం కూడా ఏం చూస్తామంటే గాలిని చూస్తుంటామంట. ఎవరిని చూస్తాం చెప్పండి? గాలి కబుర్లు చూస్తుంటామంట. అంటే కొంతమందిని ఎలా చూస్తామంటే అది గాలిని తెలుసు, కానీ వాళ్ళని చూసి ఏం చేస్తామంటే మన విశ్వాస యాత్రలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు చూడరు, భక్తుల్ని చూడరండి. గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ఎక్కువ సార్లు పౌలు ఏమంటాడు తెలుసా? మనకంటే ముందున్న నాయకుల్ని చూడండి, మనకంటే ముందు ప్రార్థన చేసిన వాళ్ళు చూడండి, భక్తి చేసిన వాళ్ళు చూడండి అంటారు. ఒక్కొక్క మాట చెప్తున్నప్పుడు అండి కొన్నిసార్లు ఆశ్చర్యాలు కలుగుతూ ఉంటాయి. అపోస్తులు రతన్ రాజయ్య గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. అప్పుడప్పుడు అమ్మగారు చెప్తూ ఉంటారు మాతోటి. నేను అంటాను, దీని బిడ్డలారా, ఎన్ని కష్టాలు పడి, ఎంత కన్నీరు కార్చి, ఎన్ని రకాల పరిచర్లకు తిరిగి, దీని బిడ్డలారా, ఎన్ని ప్రాంతాలు నడిచిపోయారు. నాకైతే తెలిసి దరిదాపు 20 ఏళ్ళ పైగా పరిచర్లు ఉన్నారు. ఏ ఊరు వెళ్ళినా మాకు రతన్ రాజు గారు తెలియదు అన్నోళ్ళు లేరండి. ఈ ఊరు కూడా వచ్చారు అయ్యగారు, ఈ ఊరు కూడా, ఎంత మూలగొట్టు ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో దేవుని బిడ్డలారా అయ్యగారు వెళ్ళినటువంటి అనుభవాలు ఉన్నాయి. అప్పుడు నాకు అనిపించింది, ఎన్ని కష్టాలు పడితే అన్ని ప్రాంతాలు నడిచి వెళ్ళాలా. ఈరోజు బండి ఉన్నా, కారు ఉన్నా, సైకిల్ ఉన్నా, అన్నీ ఉన్నా కొంతమంది దేవుని బిడ్డలారా వెళ్ళలేరు, కానీ నడిచిపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని చూడాలి. బైబిల్లో రాస్తుంటాడు, మనం ఎవరి వైపు చూస్తే ముందుకు వెళతామంటే దేవుని వైపు చూస్తున్నప్పుడు మనం ముందుకు వెళ్ళిపోయే అనుభవాలు ఉంటాయి. కానీ ఇక్కడ పేతురు ఏం చేస్తాడంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏం చూశాడంట? స్పష్టంగా రాస్తున్న మాట ఏంటో తెలుసా? గాలిని చూసి భయపడి అని రాస్తాడు. ఎవరిని చూసాంట? గాలిని చూసి ఎప్పుడైతే భయం వచ్చిందో అతను ఏమైపోతున్నాడు? మునిగిపోసాగుతా. అంటే ఎక్కడికి పోతున్నాడు? క్రిందకా ముందుకా? అర్థమవుతుందా? క్రిందకా ముందుకా? మనం కూడా అప్పుడప్పుడు ఎవరిని చూస్తాం? గాలి మామూలు దుమారం రాదండి. ఒక్కోసారి మబ్బు పట్టినప్పుడు వానక ముందు గాలి వస్తుంది. పల్లెటూరులో అయితే చాలా అడవుడు ఉంటుంది. గడ్డి లోపలేయాలి, కట్టెలో లోపలేయాలి, బట్టలో లోపలేయాలి, లేకపోతే అవి చేయాలి, ఇవి చేయాలి. అరే బాబు నాయన గాలి వస్తుందని భయపడతారు. 4 ఆకులు మట్టలు పడ్డాయని ఇంకా భయం. ఏంటాను, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏమొస్తుందో తెలుసా? శ్రమలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, కలహాలు వస్తూ ఉంటాయి. బైబిల్లో రాస్తుంటాడు, మరి కలహం వచ్చి ఏం చేయాలి అయ్యగారు అన్నది ఒక ఆవిడ నన్ను. అప్పుడు చెప్పాను నేను, ఇది చెడు కాలము గనక బుద్ధిమంతుడు ఏం చేయాలా తెలుసా? వాక్యం ఆమోసు గ్రంథం రాస్తాడు, ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఏం చేయాలా? ఊరకనే ఉండాలంట. ఎట్టుండాలా? ఊరకనే ఉండాలి. అంటే మౌనంగా ఉండాలా, ఏమాత్రం మాట్లాడొద్దు. మాట్లాడకుండా ఉండటమే ఆ యొక్క విషయాన్ని దీన్ని ఎదుర్కొన్నట్లుగా. అందుకని బైబిల్ ఏం రాసంటే, ఈ పేతురు గారు గాలిని చూసి ఇలా అయిపోయాడు, కానీ వెంటనే ప్రభువుని రక్షించమని అతను ఏం చేశాడు? అడిగాడు, సహాయం అడిగాడు. అయ్యా నన్ను రక్షించ కేకలు పెట్టాడు. అపాయం కలిగినప్పుడు, ప్రమాదం కలిగినప్పుడు, ఆధ్యాత్మిక స్థితి వెనక్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కేకలు పెట్టాలి, ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా ఆయన సమీపించే అనుభవంలోకి రావాలి. కొంతమంది మందిరానికి వెళ్ళిన ఆ వాక్యం ఏంటో వినరు, ఆ పాటలు ఏంటో వినరు. వాళ్ళు ఏంటంటే సరదాగా అట్లా తిరిగి రావడానికి వెళ్తూ ఉంటారు, తిరణాల్లోకి వెళ్తూ ఉంటారు కొంతమంది. నేనంటే బిడ్డారా, మందిరం అంటే దేవుని వాక్కు ఈరోజు నాతో ఏం మాట్లాడుతుంది, నేను ఏమి సరి చేసుకోవాలి, ఏ లోపాన్ని కలిగి ఉన్నాను గుర్తించి దేవుని బిడ్డారా మనం ఆధ్యాత్మిక ముందుకు ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి. గాంధీ గారు బైబిల్ చదివిన తర్వాత ఒకరోజు ప్రభు అన్నాడంట, ఏమి నేర్పుతావయ్యా ఈ యొక్క దేశానికి, నీ మీద నమ్మకం ఉందని అడిగాడంట దేవుడు. అప్పుడు ఆయన అన్నాడంట బైబిల్ పట్టుకొని, అయ్యా 3 విషయాలు చెప్తాను, ఎంతకంటే నాకేం అర్థం కాలేదు బైబిల్ అన్నాడంట. ఏ విషయాలు? 3 విషయాలు చెప్తానండి, అవి చేస్తే బాగుంటుందని నాకు అనిపించిందండి, సరే చెప్పు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని చెడు చూడకో, చెవుల మీద పెట్టుకొని ఏం చెప్పాడు? చెడు వినకో. నోటి మీద పెట్టుకొని ఏం చెప్పాడు? చెడు అనకో. అంతే, చూడకో, వినకో, అనకో అన్నాడంతే. మనం చేసే పనే ఇది, మనం చేసే పనే ఇది. ఏమండి, బైబిల్ చదువుతాం, నేర్చుకుంటాం, కానీ ఏం చేస్తాం? చెడునే చూస్తాం ఎక్కువగా. చెడు చూసి అంతగా మంచి చూడలేం, చెడు వినే అంతగా మంచి వినలేం. ఎవరైనా వినబెట్లారా ఘర్షణ పడితే ఎంత చక్కగా చూస్తారో, కరెంటు స్తంభం అన్నా కలిగితే కానీ వీళ్ళు కదలరండి, చక్కగా చూస్తారు, నా మాటలు వింటారు. ఎంతమే కాదు, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ దాన్ని ప్రాక్టికల్ కూడా చేస్తూ ఉంటారు.
ఓ చోటికి వెళితే ఈ మధ్యకాల సమయంలో షుగర్ వచ్చిందని, అమ్మ టీ తాగట్లేదు వద్దులే అన్నాను. ఎందుకు వచ్చిన గొడవ, పంచదార బెల్లం ఇవన్నీ అని. ఆవిడ అంత లేదులే అయ్యగారు అంది. ఏమంది? నాకు నువ్వు వచ్చిందండి మీకులాగా. ఎక్కడ దొరికిందమ్మా ఈ మాట మీకు అన్నాను. టీవీ చూసి 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 అందులో వచ్చే సీన్స్ చూసి ఆ మాటలే పలకడం ప్రారంభించింది. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా కొంతమంది భలే పలుకుతుంటారు ప్రార్థనలో. ఏమండి, ఎవరో ఒక ఆమె పాడింది స్టైల్ మారింది అని వీళ్ళు కూడా అదే స్టైల్లో పోతుంటారు, అదే వ్యవహారంలో పోతుంటారు. నేను అంటాను, దేవుని దగ్గరకు వచ్చాక నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ప్రభుతో ఏం చెప్తే బాగుంటుంది అని ఆలోచన లేకుండా ఏవేవో చేస్తూ ఉంటాం. నేను అంటాను, ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితానికి పనికొచ్చేవి కావు. అందుకని ఈ పేతురు గారు తిరుమల ఏం కలిగి ఉన్నాడు ఇక్కడంటే, మొట్టమొదట ప్రభువుని చూసి కేకలేయటం అంటే అర్థం ఏంటంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మరి లోతుకు లేదా విశ్వాసం? చూడండి, బైబిల్లో మీకు ఒక మాట చెప్తాను. వీళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న తేడాలు ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మనం ఆదికాండం 19వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు పేతురేమో రక్షించమని దేవుని బిడ్డలారా కేక వేశాడు. మరి లోతు ఏం చేస్తున్నాడంటే 19:20 వాక్యం చదివితే, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. ఆగండి ఆగండి ఆగండి, అక్కడ ఆగండి. ఏమన్నాడు? ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు ఎట్లుంది? సమీపముగా ఉన్నది. ఈరోజంట దేవుడు చెప్పినట్లుగా నడవట్ల ప్రజలు. ఒకప్పుడు దేవుని బిడ్డలారా మందిరానికంటే కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్ళు, గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు, ఎక్కడైనా సరే శ్రమ పడకుండా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈనాటి కాలం ఏమైపోయిందో తెలుసా? మందిరం ఎక్కడుంది? ప్రక్కనే ఉంది. పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా తాళం చేయిస్తే పెత్తనమంతా విశ్వాసదే కాబట్టి అయ్యా సమీపముగా ఉంది ఈ మందిరం. ఆ మందిరంలో దేవుని ప్రభావం లేకపోయినా, దేవుడు లేకపోయినా కొంతమంది ఏం చేస్తారంటే వాటికే దేవుని బిడ్డలారు అలవాటు అయిపోతున్నారు. ఈయన కూడా ఏం చెప్పాడు తెలుసా? నన్ను రక్షించయ్యా. నేను అంటాను, పేతురికి ఈత రాదండి. వచ్చా రాదా? తెలిసిన వాళ్ళు చెప్పండి, బైబిల్ చదివిన వాళ్ళు వచ్చా రాదా? ఈత వచ్చండి ఆయనకి. ఎందుకంటే ఆయన చేపలు పట్టేవాడు, ఆయన గజేతగాడు ఒక రకంగా చెప్పాలని చరిత్ర ప్రకారం. కానీ ఏమన్నాడు? ప్రభువా నన్ను ఏం చేయి, రక్షించు రక్షించు రక్షించండి. ఎందుకంటే నీవు తప్ప నన్ను ఆధ్యాత్మికతలోకి నడిపించి రక్షించే వాళ్ళు ఎవరు లేరు. పేతురు అంటే మాట అర్థం ఏంటంటే బండ అని, రాయి అని అర్థం. లోతంటే దాసపడినోడని, కానీ పేతురు అంటే బండ, రాయి అని. అంటాను, ఎంత మొద్దు అయినా సరే, ఎంత బలహీనమైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలండి, ఆయన సన్నిధికి చేరి మనమంట రక్షించమని కేకలేస్తే దేవుడు ఉన్నతమైనటువంటి విషయాల్ని మనకు అందిస్తాడు. కొంతమంది ఉంటారు, బైబిల్లోనే చెప్పాడు ఆ మాటని, విద్య లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఉంటారు. నేను ఒక అక్కని ఎరుగుదును, ఆమెకు అస్సలు చదువు తెలియదు. అందుకని ఏం చేస్తుందంటే బైబిల్ తీసుకొచ్చి రోజు చర్చిలో కూర్చొని ఒక్కొక్క పేపర్ తిరిగేస్తూ ఉండేది. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, నాకు చదివే రాదు, కానీ ఒకసారి బైబిల్ని తిరగేసి పేపర్లు తిరిగేస్తూ ఉండేది. అంటే అనుకునేవాడిని పేజీలు ఎటు పెట్టాలో కూడా తెలియదు, ఏమో ఎందుకు తిరిగేస్తుంది ఇట్లా అనుకున్నాను. కొంతకాలం అయిన తర్వాత ఒక 20 సంవత్సరాలు ఆమె చూశాక ఒకరోజు స్త్రీల మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి అమ్మగారు లేట్ అయిపోయింది. అమ్మ 2 నిమిషాల అనుభవం ఉందిగా, పెద్దదాన్ని చెప్తావా అన్నారు. అంతే. ఆమె చెప్పిన మాట అండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ దుఃఖంలో నింపేసింది. స్తోత్రం చెబుదాం. యోబు భార్య మూర్ఖురాలు మాట్లాడినట్టు ఎట్ట మాట్లాడింది మాట, కావాలంటే రెఫరెన్స్తో సహా చెప్పేసింది. నేను అడిగాను, మీ చదువు రాదుగా అన్నాను. రాదయ్యా, రోజు పేపర్లు తిరిగేసుకుంటూ ప్రార్థిస్తాను. అయ్యా ఇందులో ఏముందో నాకు తెలియదు, మైండ్లో పెట్టు, ఇందులో ఏముందో నాకు తెలియదు, నాకు తెలియాలా, ఇదే ప్రార్థన. ఇలా చేసి 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 20 ఏళ్ళు తిరిగేశాక ఆమెకి చదువుని ప్రభువే చెప్పడం ప్రారంభించాడు. రోజు కలగంటం, ఆ కళ్ళలో రాయటం, ఆ రాసిన దాన్ని చదవటం, ఆయనే టీచర్లకు అప్పగించటం, అలా చేసిందంట. నాకు అనిపించిందండి ఎంత గొప్ప కార్యమో. స్తోత్రం చెబుదాం. మరి మనం 20 సంవత్సరాలు వచ్చినా ఏమండి, ఆ వచ్చిన వాళ్ళు ముందేమో వెనకేమో తెలియదు. ఒక చోట మీటింగ్ పోతే ఉద్యోగంగా పాడబడుతుంది ఆవిడ, శరీర క్రియలనియో నాలో జీవింపజేయు. గ్లోరీ కొట్టండి మధ్యలో అంటుంది వాళ్ళని. అప్పుడు అనుకున్నాను, శరీర క్రియలు జీవింపజేయాలా? ఏ కార్యాలు? ఏమంటే ఆత్మకార్యాలన్నీ నశించిపోవాలా? నాకు అప్పుడు అనిపించింది, ఇదేం పాట? అవునండి, కొన్నిసార్లు తెలియక పాడేవాళ్ళు ఉంటారు. వాక్యం అంటున్న మాటని తెలుసా, ఈరోజు నీ జీవితంలో పేతురులాగా ముందుకు వెళ్ళాలి. విశ్వాసం ఏంటంటే నన్ను రక్షిస్తాడని. రెండవది ఏంటో తెలుసా, లోతుకి పేతురుకున్న తేడా, పేతురులో విధేయత ఉందండి. చెప్పండి, ఏముంది? విధేయత. లోతుకి విధేయత లేదు, ఆత్మీయుడే కానీ ఏమి లేదు, విధేయత. లూకా సువార్త 5వ అధ్యాయంలోకి మనం వస్తే
పేతురు గురించి ఒక మాట చదువుదాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పిన చాలు. ఇక్కడ ఏం జరిగింది మనకు తెలిసి ఈ విషయం అంతా. యేసు ప్రభు వారు దోణి ఎక్కి కూర్చొని కొంతమందికి బోధ చేసినాక, అబ్బాయి నీ దోణి లోతుకి నడిపించమన్నాడు. ఎక్కడ నడిపించమన్నాడు? లోతు దగ్గరికి కాదు, అర్థం. ఎక్కడ నడిపించమన్నాడు? లోతునకు నడిపించమని, అంటే లోపలికి వెళ్ళి అన్నాడు. అంటే కొంచెం లోపలికి వెళితే నీకు అర్థమవుతుంది అని. ఇప్పుడు పేతురు జీవితంలో ఎన్నడూ జరిగిన ఒక సంఘటన జరిగింది. ఎయ్యి వల అన్నాడు, యేసయ్య మాటిని వేశాడు, విస్తారమైన చేపలు పట్టాయి. ఇది ఒక అద్భుతమా కాదండి? రాత్రంతా శ్రమపడిన ఒక చేప రాని ఆయనకి ఇన్ని చేపలు పడితే అద్భుతమా కాదా? చాలా అద్భుతం. ఈ అద్భుతంతో ఇక నాకు బాగానే ఉన్నాను, రోజు ఎట్నే అయ్యా ఈ వలగ ప్రార్థన చేసి సెలవు గుర్తాయి, రోజు ఇన్ని చేపలు పడాలని అనలా. ఏమండి, కొంతమంది ఏమంటారు, ఇలాగే ప్రతిరోజు జరగాలంట. అలాగ అనలేదు. పేతురు ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను పాపాత్ముడను. నేను ఎవరిని? పాపాత్ముడను. మోకాళ్ళుని సాగిలపడి మారు మనసు పొందుతున్నాడు. ఇక్కడ ఒక సంగతి చెప్తాను అర్థం కావడం కోసం. అబ్రహామును బట్టి లోతు వచ్చాడు. ఆంద్రేయ అనే తన సహోదరుని బట్టి యోహాను సువార్తలో రాస్తాడు, పేతురైన సీమోను యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఏమండి, ఇద్దరికి దగ్గర పోలికలను నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. కానీ ఆయనకి తేడా ఏంటంటే, ఆయనలో విశ్వాసం లేదు లోతులో, ఈయనలో విశ్వాసం ఉంది. ఆయన దగ్గర విధేయత లేదు, ఈయన దగ్గర విధేయత ఉంది. ఈయన మోకాళ్ళుని పాపిన నొప్పుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని బిడ్డలారా, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివితే ఆ దూతలు చెప్తున్నారు, తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడో నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు ప్రభువా, చిన్నగా చదవండి అమ్మ, ప్రభువా అలా కాదని. ఎట్టగా ఆయన అడిగి చదువుతుందంటే కరెంటు షాక్ వచ్చిందిరా నాయన, ఏమనే ఫీజులు ఎగిరిపోయేటట్టు తొందరపోయి మెయిన్ బంద్ చేయలేకపోతే అయిపోతావు అన్నట్టు చెప్పాడు. కానీ ఈయనేమన్నాడు? సింపుల్గా చిన్నగా, అలా కాదులే ప్రభు. అయ్యగారికి ప్రార్థన చేస్తే కొన్ని ఆలోచనలు ఉంటాయి. అందుకని ఏం చేస్తుంటే, అమ్మ పెద్దల కాడ రండి, అలా రండి, ఇలా రండి, ఆత్మీయంగా ఎదగని చదువుతుండు. కొంతమంది తెలుసా, అట్లా కాదులే బాబు, అట్లా కాదులే నాయన, అట్లా కాదులే కానీ, అలా కాదులే కానీ. లోతు లాంటి అనుభవాలు మనకు ఉంటాయండి. అందుకే ఏమీ లేదు, విధేయత, విశ్వాసము లేదు, రెండవది ఏమి లేదు, విధేయత లేదు. ఆయనకి బోళ్ళ తేడా ఉంది. మళ్ళీ ఆయనే రాశాడు లోతు నీతిమంతుడని పేతురు గారే. నాకు అనిపించింది ఎందుకో తెలుసా, ఈ మాటలు చదువుతున్నప్పుడు విశ్వాసము లేని అనుభవంలో లోతుంటే విశ్వాసంతో పేతురున్నాడు, విధేయత అనుభవంలో లోతుంటే విధేయత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పోనీ మూడో విషయం అంటే తెలుసా, ప్రవర్తన ఎలా ఉంది, ఇద్దరి మధ్య ప్రవర్తన ఎలా ఉందంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే పేతురు గురించి ఒక మాట రాస్తాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వాక్యమా, 21:7 అండి. యోహాను సువార్త 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయనకున్న మధ్య వ్యత్యాసం, వస్త్రహీనుడుగా ఉన్నాడని ఎరిగి సముద్రంలో దూకాడు. యేసయ్య వచ్చినప్పుడు వస్త్రహీనుగా ఉండకూడదని. ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారంటే మనం రెడీ అవుతాం. అంటే కొంచెం దీని బిడ్డలారా మంచి బట్టలు వేసుకునే ప్రయత్నం చేస్తారు. నైట్ డ్రెస్లోనే ఉండలేరు కదా, అట్లా చేస్తారు. కానీ యేసయ్య వస్తే అసలు వస్త్రాలు లేకుండా ఉంటే బాగోదని వస్త్రాన్ని ఆ పై బట్టను సముద్రంలో వేసి దుమికాడంట. అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే, ఒక వస్త్రం ఆయనకు ఉంది కానీ అది ధరించలేడు. కొంతమంది ప్రార్థన చేసుకునేటప్పుడు వస్త్రము లేకుండా ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ముసుగు లేకుండా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది బైబిల్ చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే తేలిగ్గా భావించి ప్రార్థన చేస్తారు. అందుకే గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని ఎదుట ఉన్నప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తను కలిగి ఉండాలి. ఈయన ఎలా ఉన్నాడంటే తన ప్రవర్తన కాపాడుకుంటున్నాడు.
కానీ లోతును గూర్చి ఏందో తెలుసా? తన కుమార్తెలు వచ్చి ఆయనకు ద్రాక్షారసము త్రాగించి ఆయనతో పాపము చేశారు. వాక్యంలో ఒక మాట అంటాడు, వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోయారో లోతుకు తెలియలేదు అని రాస్తాడు. అంటే నాకు అనిపించింది ఏంటంటే, అతడు వస్త్రహీనుడయ్యేది తెలియడం లేదు, వస్త్రం ధరించేది కూడా తెలియడం లేదు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? దేవుని మందిరంకి వచ్చిన తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నాను, రక్షణ అనే వస్త్రాన్ని కలిగి ఉన్నానా లేకపోతే రక్షణ అనే వస్త్రాన్ని కోల్పోయానా అని ఆలోచన చేయకుండా తమకిష్టం వచ్చిన మార్గంలో నడుచుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని దైవ జనాంగమా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఆయనకి ఈయనకి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇంకొక మాట చెప్తాను ఏంటంటే, లోతుకు ఇష్టం ఏంటి, పేతురికి ఇష్టం ఏంటి అంటే, పేతురంట ఎక్కువగా దేవునితో నడవడం ఇష్టం అంట. పేతురికంట దేవుని యొక్క కార్యాలు ఎరగడం ఇష్టం అంట. అందుకే ఏం చెప్పాడు తెలుసా? ఎక్కువసార్లు ఏమంటాడంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువైన నేను ఎరుగుదును అంటాడు. అంటే నువ్వు పైనుండి వచ్చినోడివయ్యా, నువ్వు చెప్పే మాటలు అద్భుతంగా ఉన్నాయ్యా అని పేతురు ఏం చేస్తాడంటే ఎక్కువగా దేవుని ఇష్టపడుతుంటాడు, దేవుని మాటలు ఇష్టపడతాడు, పర్సనల్గా కొన్ని విషయాలు అడుగుతాడు ఆయన. కానీ లోతు ఎలాంటి వాడో తెలుసా? ఆయనకి ఎవరంటే ఇష్టం అంటే, ఆది కాండం దేవుని బిడ్డలారా 19వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో రాస్తాడు. 14వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంది, చదువమ్మా. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాట్లాడి అని రాస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఈయనకి ఎవరంటే ఇష్టం? కూతుళ్ళన్నా, అల్లుళ్ళన్నా, మనవళ్ళన్నా, మనవరాళ్ళన్నా వీళ్ళంటేనే ఇష్టం అండి. చాలామంది మందిరానికి వస్తారు, ప్రార్థనలో మనవని విడిచిపెట్టరు, మనవరాలు విడిచిపెట్టరు, సండే స్కూల్కి పంపించరు. అమ్మ మా పిల్లగాళ్ళు మాకాడే కూర్చుంటారని అంటారు. ఎందుకంటే వీళ్ళెట్ట మొద్దు వాళ్ళెట్ట మొద్దుల్లాగా తయారవుతారు. నేనంటాను దీన్ని పెట్టారా, పిల్లల్ని ఎక్కడికి పంపించాలా? వాళ్ళకి జరిగే పాఠం ఉంది, ఆ పాఠం దగ్గరికి పంపిస్తే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోకి వెళ్తే దేవుని మాటలు బుర్రలోకి ఎక్కుతాయి. మంచిగా సండే స్కూల్ టీచర్లు చెప్తూ ఉంటారు. నేనైతే సండే స్కూల్కి వెళ్ళేవాడిని. నాకు మొట్టమొదట బాగా గుర్తున్న విషయం ఏంటంటే, సండే స్కూల్కి వెళ్ళడం తెలియనప్పుడు ఇక్కడ 5 రోజులు సండే స్కూల్ అని పెట్టారు అయ్యగారు. అప్పుడు కాలంలో రతన్ రాజు అయ్యగారు ఉన్నారు, నేను చాలా చిన్నపిల్లోని. అయితే మా అక్కతో పాటు వచ్చాను. నేను వచ్చినప్పుడు ఇక్కడ అద్భుతమైన విషయం తెలుసా? ఆ 5 రోజుల్లో అయ్యగారు వస్తున్నారంటే అంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సైలెంట్గా కూర్చునేవాళ్ళు. మరి ఇంగ్లీష్లో అంటారు పిన్ డ్రాప్ సైలెంట్, అసలు మాట్లాడకుండా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అయ్యగారు వస్తున్నా సండే స్కూల్ పిల్లగాళ్ళు ఎట్టుంటారంటే మాట్లాడుతూనే ఉంటారు, అరవమాకంటారా అని చెప్పాల్సి వస్తుంది. కానీ ఆ రోజులు ఎంత భయం అంటే, దైవజనుడు వస్తేనే భయం, అట్లాంటి భయాన్ని నేర్పారు. అందుకని అప్పుడప్పుడు అనుకుంటాను నేను, అక్కడ ఉన్నటువంటి విధేయత లేక అక్కడ ఉన్నటువంటి ఇష్టం, అక్కడ ఉన్న బాధ, అక్కడ ఉన్న ఆలోచనలో మనం నేర్చుకున్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ లోకరీత్య అన్నిటినీ మర్చిపోతాం, దేవుళ్ళకి ఎక్కువగా వెళ్ళగలుగుతాం. చివరికి ఒక మాట చెప్తాను ఏంటంటే, ఈయనకి అల్లుళ్ళంటే లేక బిడ్డలంటే కుటుంబం అంటే అంతా ఇష్టమే, కానీ దేవుడు అంటే పెద్ద ఇష్టం లేకుండా పోయింది. అందుకే దేవునికి వ్యతిరేకంగా చెప్పాడు. కానీ పేతురికి ఎవరంటే ఇష్టం అంటే, ఒకరోజు అంటాడయ్యా, సమస్తాన్ని విడిచిపెట్టి నేనేం చేశాం? వెంబడించాం. నువ్వు ఏమైనా ఇయ్యకపో, నువ్వే మాకు కావాలి. ఎక్కడికి వెళ్ళగలం? నీవు నిత్య జీవపు మాటలు చెప్తున్నావు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేము అని ఒక మంచి ఇష్టాన్ని, తన ఇష్టాన్ని దేవుని బిడ్డలు చెప్పడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చే ప్రజలు గుర్తించాలి ఏంటంటే, దేవుని మాటల యందు మనకిష్టం ఉండాలి. ఈ లోకంలో వెండి బంగారాల కంటే, ఏమండి, ఈ లోకంలో జరిగే అన్ని విషయాల కంటే దేవుని పక్షంగా మనం ఇష్టపడి ఉండేవారిగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, పేతురికి మరి లోతుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ఇదే మంచి విషయం ఏంటంటే, పేతురు అబద్ధం ఆడాడు, కొన్ని మాటలు పలికాడు, కానీ ఎవ్వరూ దేవుని బిడ్డలారా మరి ఓదార్చలేనంత పశ్చాత్తాపపడ్డాడు. స్తోత్రం చెబుదాం. మత్తయి సువార్త 28:75 వాక్యంలో ఈ మాట రాస్తాడు. అంటే అతడు పశ్చాత్తాపపడ్డాడు, ఎంత ఏడ్చాడు, ఎంత దుఃఖపడ్డాడు అనే మాటలు ఉంటాయి. అంటే నాకు అనిపించింది ఏంటంటే, కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే, మనం చేసినవన్నీ జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప్తులం అవ్వాలి. దావీదు పరుపు తేలే అంత పశ్చాత్తాప్తుడే వాక్యం చదువుతాం, కానీ మనకు మాత్రం పెద్దగా కన్నీరు రాదు. మన బాధ ఎవరితో చెప్పుకుంటాం తెలుసా? పక్కన వాళ్ళతోటి, ఎదురోళ్ళతోటి, కలిసిన వాళ్ళతోటి, స్నేహితులతోటి, ఇతరులతో చెప్పుకుంటాం. ఎంత ఏడుస్తామో ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, అక్కడ ఎన్ని రకాల కళ్ళమ్మ నీళ్ళు రాలిపోతుంటాయో.
మందిరానికి వస్తే మాత్రం కొంతమంది ఆడవలేరు. కానీ నేను కొంతమందిని ఎరుగుదును, వారు మందిరానికి వస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆ ప్రాంతమంతా దేవుని యొక్క మందిరంలో బిడ్డ కన్నీటితో నిండిపోద్ది. కారణం ఏంటంటే పశ్చాత్తాపానికి మించింది పాపికి మరొక క్షమాపణ ఏది లేదు. అందుకని గుర్తుపెట్టుకోవాలి, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి చేరాలి. ఈయన ముందుకు వెళ్ళాల్సిన వాడు, దాచబడవలసిన వాడేమో క్రిందకి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. లోతు ఏమీ తెలియని ఆయన, రాయి మొద్దనుకున్నటువంటి ఆయనేమో సంఘానికే పునాదిగా నాయకుడిగా మార్చబడ్డాడు. పేతురు గారు స్తోత్రం చెబుదాం. ఈరోజు ఎవరైనా నేను అనొచ్చు, ఒకవేళ నువ్వెందుకు పనికి రావని, లేకపోతే నీ వల్ల ఏమీ కాదని. కానీ నేనంటాను, ఆయన నడిపించినట్లుగా నువ్వు ముందుకు నడుస్తూ ఉంటే దేవుడు కొన్ని ఆలోచనలు నీలోకి ఇస్తాడు. నువ్వు కలహాల జోలికి పోవద్దు, కన్నులెత్తి వాళ్ళని వీళ్ళని చూడొద్దు, గుడ్డి వాణిలాగా మనుషుల్ని అసలే చూడొద్దు, పచ్చపచ్చగా బ్రతుకుతున్నాను అసలు చూడొద్దు. మరి ఏం చూడాలంటే మారు మనసు పొంది ప్రభు వైపు చూడాలి. లోతు దేవుని బిడ్డారా, దుష్టుల సాంగత్యంలోకి వెళ్ళినట్టుగా ఒకవేళ చెడ్డ ప్రజలు నీతో ఉంటే, బలహీనమైన ప్రజలు నీతో ఉంటే, బలహీనపరిచే మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు. మరి నీ ఆలోచన అంతా ఏముండాలో తెలుసా? నీ ఇష్టమంతా ఏమై ఉండాలో తెలుసా? నేను కూడా పేతురు వలె ఒక గొప్ప పని, దేవుని పని చేయాలి. నేను కూడా అబ్రహాము వలె దేవుడు నడిపించినట్టుగా నడవాలి. నేను కూడా ఉన్నతమైన శిఖరాలు ఎక్కగలగాలి అని కొంతమంది భక్తుల్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు మన జీవితంలో ఆయన వైపే చూస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువుని నమ్మిన దినం మొదలుకొని ఇప్పటి వరకు మన జీవితం ముందుకు వెళుతుందా లేక క్రిందకు వెళ్ళిపోతుందా? కొన్నిసార్లు ముందుకు వెళుతున్నావా లేక వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఆలోచించే వారిగా ఉందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరిద్దాం. ఒక్క నిమిషం మనందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. నిజమే ప్రభువా, నన్ను నువ్వు పిలిచిన దేవుడవు, నమ్మదగిన దేవుడవయ్యా. నువ్వు పిలిచిన నాడే ఎన్నో విషయాలు నేను ఒప్పుకున్నాను, కానీ ఒప్పుకున్న వాటికి న్యాయం చేయలేకపోయాను. నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటానని తెలియచేశాను, కానీ నమ్మకత్వాన్ని కోల్పోయానయ్యా. నన్ను క్షమించండి. కొన్నిసార్లు నాయనా, యోర్ధాను లాంటి ప్రాంతాన్ని కన్నులెత్తి లోతు చూసినట్లుగా నేను కూడా ఈ భవిష్యత్తు బాగుంటుందని నా సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోయాను. కొన్ని నిర్ణయాలు నన్ను బలహీనపరుస్తూ వచ్చాయి. కొన్నిసార్లు మనసు కలహాలతో నిండింది, కల్మషముతో నిండింది. కొన్నిసార్లు నాయనా, నీకు ఇష్టమైన బిడ్డగా ఉండకుండా నాయనా, నేను నా జీవితంలో క్రిందికి వెళ్ళిపోతున్నాను, వెనుకకు వెళ్ళిపోతున్నాను. కానీ ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. లోతులాగా నీతిమంతుడే కానీ తనను కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. నీతిమంతుడే కానీ చరిత్రలో నాయన బలహీనమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. కానీ ప్రభువా, పేతురు నాయన విద్య లేని పామరుడైనా నీవు నడిపించినట్లుగా నడిచాడు. గురి యొద్దకే, నీ యొద్దకే ముందుకే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. మధ్యలో గాలులు ఎదురైనా, అపాయాలు ఎదురైనా, బలహీనమైన ఎదురైనా ముందుకు వెళ్ళిపోతున్నాడు. నేను కూడా నా జీవితంలో నాయనా ముందుకు కొనసాగింపబడే భాగ్యాన్ని ఇవ్వండి. నా ఆధ్యాత్మిక స్థితి మెరుగుపడేటట్లుగా కృప చూపించండి. నాకు అన్నీ తెలుసు అనుకొని భ్రమపడుతున్నానేమో. నేను వెళ్ళే ప్రతి ప్రాంతం బాగానే ఉందనుకొని లోతు వెళ్ళేట్టుగా సోయోరుకు వెళ్ళిపోతున్నానేమో. శాపభరితమైన మనుషుల యొద్దకు వెళుతున్నానేమో. ఈ లోకములో నాయనా ఎవరితో సాంగత్యము చేసినా ప్రయోజనము లేదు. నీతో నడిచే అనుభవాన్ని నాకు ఇవ్వండి. నీతో గడిపే అనుభవాన్ని మాకివ్వండి. అంత్య దినాలలో నాయనా ఎంతోమంది మమ్మల్ని నాయన చెరిపేవారు ఉన్నారు. వారి మధ్య నుండి నాయన నీ వైపు చూడగలిగే భాగ్యం నాకివ్వండి. కన్నులెత్తి నీ వైపు చూస్తున్నానయ్యా. యజమానుడు వైపు, యజమానురాలు వైపు నాయన తమ యొక్క దాసులు చూసినట్లుగా చూస్తున్నాం. మీరు తప్ప మాకు సహాయం చేసేవారు లేరు.
నీ వైపు చూసి అనుభవంలోకి నడిపించండి అని అడుగుదాం. ఎవరు మౌనముగా ఉండొద్దండి. నీ ఆధ్యాత్మిక స్థితి మెరుగుపడాలి అంటే, దేవుడికి ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలి అంటే ఒక్కసారి ఆలోచన చెయ్యి. అవును ప్రభువా, ఇంకా ఒకవేళ పాపులతో స్నేహం చేస్తున్నానేమో, పాపముతోనే కలిసి జీవిస్తున్నానేమో, నన్ను క్షమించు, నా బలహీనతలు క్షమించయ్యా. అవును ప్రభువా, నమ్మదగిన దేవుడవు ప్రభువా, నన్ను నీ రాజ్యము కొరకు దాచిపెట్టాలని నీ ఆశ, నీ రాజ్యము కొరకు నాయనా భద్రపరచాలని నీ యొక్క సంకల్పం. కానీ నేనే ప్రభువా నీ మార్గాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. అనేక సార్లు ఆధ్యాత్మిక స్థితిలో కుంటుపడుతున్నాను. అపవాది వేసే అగ్ని బాణములకు ఆహుతైపోతున్నాను. కొన్నిసార్లు నాయనా మా జీవితాల్లో ఆధ్యాత్మం ముందుకు వెళ్లకుండా, అయ్యా ఇదిగో తండ్రి బలహీనతలోకి వెళుతున్నాం, మమ్మల్ని క్షమించండి. ఏ కలహము కానీ, ఏ బలహీనత కానీ మమ్మల్ని బలహీనపరచొద్దు. మేము మట్టివారం అయ్యా, నీ కృప చేత నడిపించయ్యా. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆయన పాదాల చెంత చేరదాం, ఆయన పాదాల చెంత చేరదాం. నీవుగాక మాకు ఈ లోకములో ఎవరు లేరయ్యా. నీవే మాకున్న దిక్కు సహాయము, నీవే మా నాయకుడవు, నీవే మా కాపరివి, నీవే అన్ని విషయాలను చూసుకునే దేవుడవు. ఒకవేళ నాయన నిన్ను గురి కలిగి లేక, ఒకే సంఘమును గురి కలిగి లేక, ఒకే కాపురిని గురి కలిగి లేక ఎటెటో తొక్కులాడుతున్నామేమో, ఒకవేళ ఎటువైపు పడితే అటువైపు వెళుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. పేతురు వలె మీరు అడిగినట్లుగా ప్రేమించుచున్నావా అంటే అవును ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించే మనసు, మీరంటే ఇష్టపడే మనస్సు, మీ వాక్కులంటే ఇష్టపడే మనస్సు, మీ వాక్యము కొరకు ఆరాటపడే మనస్సు మీరు మాలో ఉంచండి నాయన. యెహోషువ పలికినట్లుగా ఒకరి సంగతి మాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదమన్నట్లుగా అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మనసారా ఈ సందులో చేరి అడుగుదాం. రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం అందరం అడుగుదాం. యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. తండ్రి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నా వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. నేను ఈ సన్నిధిలో ముందుకు వెళ్ళిపోయే అనుభవం కావాలయ్యా. ఒకవేళ దిగిపోతున్నానేమో క్రిందికి, ఒకవేళ వెనుకంజలోకి వెళ్ళిపోతున్నానేమో, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నీ కొరకు బ్రతకగలిగే అనుభవాన్ని దయచేయ్యా. నీ కొరకు నాయనా ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళగలిగే అనుభవాన్ని నాకు నేర్పించయ్యా. చేయి పట్టి నడిపించే దేవుడవయ్యా, విడువని దేవుడవయ్యా, ఎడబాయిన దేవుడవయ్యా. తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అడుగుదాం బిడ్డ, ఎవరు మౌనముగా ఉండొద్దు. అడుగుదాం. ఆయన నీ చెయ్యి పట్టి నడిపించే దేవుడు. మనుషులందరూ తోలనాడినా, ఒకవేళ నిన్ను అందరు విడిచిపెట్టినా, ఒకవేళ నువ్వు ఆధ్యాత్మిక ఎదగలేకపోతున్నా భయముతో నువ్వు ఉన్నా, దుఃఖముతో నీవు ఉన్నా, పశ్చాత్తాపడి తండ్రి ఒకప్పుడు బలహీనురాలుగా ఉన్నాను, ఒకప్పుడు మోసముతో, పాపముతో, అబద్ధములతో, అన్యాక్రాంతముతో సహవాసం చేశానయ్యా. ఎక్కడో ఉన్న నన్ను నాయనా నీ పాద సన్నిధికి తీసుకుని వచ్చావు ప్రభువా. నన్ను రక్షించిన దేవుడవయ్యా. నీవు రక్షించకపోతే, నీవే పిలుచుకోకపోతే, నీవే దాచకపోతే నేనేనాడో నశించిపోయేదానని. సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, నిన్నే ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. ఒక్కసారి యోచన చెయ్యి. ఇక నుండి నీ చెయ్యి పట్టుకొని ముందుకే వెళతానయ్యా. నాకు సహాయం దయచేయ్యా, నాకు సహాయం దయచేయ్యా. అయ్యా నీతో నడిచే అనుభవం నాకు దయచేయ్యా. నీ కృపతో నన్ను నిలబెట్టయ్యా. అయ్యా నీ కృపతో నన్ను ప్రభువా నాయన నా కుటుంబాన్ని దర్శించయ్యా. సహాయం దయచేయ్యా. పేతురు వలె పశ్చాత్తాపడితే ఆయన నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతున్నాడు. పేతురు వలె ఒకవేళ దుఃఖపడగలిగితే ఆ దుఃఖాన్ని చూసి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, మర్చిపోయే దేవుడు కాదు ఆయన, నీ కన్నీరు చూసి దాటిపోయే దేవుడు కాదు ఆయన. నన్ను వాడుకో ప్రభువా, నీ సన్నిధిలో నన్ను వాడుకో నాయన. నీ శక్తి చేత నింపయ్యాని.
మనసారా ప్రభు చెంత చేరడుగుదాం. ప్రభు మనందరి జీవితాల్లో అటువంటి కృపనివ్వబోతున్నందుకై నమ్మి విశ్వాసముతో 2 హస్తాలు పైకెత్తి స్తోత్రము తెలియచేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు మీరు మాకు తోడు నడిపించారు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఏ మాట గాలికి చెదరగొట్టు పొట్టు వలె కాక ప్రతి మాట బలమైన విత్తనం వలె నాటబడి మహావృక్షం వలె ఎదిగి అభివృద్ధిని మహాభివృద్ధిని పొందే భాగ్యమును దయచేయండి. ఈరోజు చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. మీ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకే ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మా సహవాసానికి, సంఘానికి కాపరిగా నడిపించి మీ కృపలో భద్రపరుస్తూ నడిపించి మహిమ పొందమని నజరేయుడును మా కొరకు రక్తము కార్చిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.